కాపాడబడుతున్నాం. కృప ద్వారానే మనము కాపాడబడుతున్నాం. కీపింగ్ బై గ్రేస్ అది నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? 3వ సెక్షన్. ఏ సెక్షన్లో ఉన్నాం? లివింగ్ బై గ్రేస్. సో కృప ద్వారా మీరు నేను జీవిస్తున్నాం పిల్లరా. సో ఈ సెక్షన్లో కొన్ని ప్రాముఖ్యమైన భాగాలు ఆల్రెడీ నేర్చుకున్నాం. ఈ కృప మనం ప్రతి క్షణం కృప ద్వారా జీవిస్తాం పిల్లరా. నేను ఇప్పటి నుంచి చెప్పబోయే విషయాలు మీరు విన్నప్పుడు మీకు అర్థమవుతుంది, నిజంగా ఆయన కృప లేనిది జీవించలేం. పాటలో ఇప్పుడు పాడినట్లుగా తన కృప ద్వారానే మనం ఈరోజు ప్రభువుని స్వీకరించి ఉన్నాం. మన యొక్క టాలెంట్ ద్వారా కాదు, ఆయన కృప మన మీదకి వచ్చింది. ఓకే, నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను వాక్యంలో నుంచి. అయితే కృప ద్వారా మనం జీవిస్తున్నాం, లివింగ్ బై గ్రేస్. దాంట్లో ఇంకో ప్రాముఖ్యమైన సెక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. ఏదది? డబ్బుకు సంబంధించి పిల్లరా. మనం ఎట్లా ఐశ్వర్యవంతులుగా ఉండాలనేది నేర్చుకున్నాం. దేవుని కృప ఎప్పుడు మనం ఐశ్వర్యంలో ఉండడానికి మనకు అర్హత కలిగేసింది. సో ఆ గేట్ బంద్ చేస్తా ఉండాలి అంటే మీకు ఇబ్బంది. ఓకే, మీకు ఫ్యాన్ కలిసిడే వేసుకోవచ్చు. ఫ్యాన్ అవసరమా? మళ్ళీ వేడి అవుతుందేమో, ఐ డోంట్ నో. ఫ్యాన్ వేస్తే ఓకే, కొద్దిగా వేడి అనిపిస్తే బయట కిటికీలు తెరిచేసేయండి ఫ్యాన్లు వేసిన తర్వాత. ఓకే, విషయం చూస్తే మీరు పిల్లరా, మరి ఐశ్వర్యం గురించి మనం నేర్చుకున్నాం. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన ఏ బిడ్డ బీదరికానికి అర్హులు కారు పిల్లరా. ఈరోజు మీరు బీదరికంలో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు అంటే మీరు దేవుడు చెప్పింది చేయకపోవడమే. సో లేకుంటే వాక్య ప్రకారంగా దేవుడు అబద్ధం చెప్పని దేవుడు కాబట్టి ఐశ్వర్యంలో మనకు ఐశ్వర్యం ఇవ్వబడింది. మనం ఐశ్వర్యం విషయంలో విశ్వాసాన్ని మనం చూపించినప్పుడు మనం ఐశ్వర్యం కలిగి ఉంటాం. బైబిల్లో క్లియర్గా రాయబడింది, మీకు బాగా బోధించడం జరిగింది. ఆయన ధనికుడైండి మీ కొరకు నా కొరకు దారిద్రుడు ఆయను, తన దారిద్ర్యం వలన మీరు నేను ధనవంతులు కావాలని. సో ఈరోజు బీదలుగా ఉన్నారంటే కొద్దిగా ఆలోచించండి, ఎక్కడైనా నేను తప్పు చేస్తున్నానా? దేవుడు చెప్పింది చేయకుండా నా ఇష్టానుసారంగా పోతానన్నా? డబ్బు విషయంలో చాలా యుద్ధం జరుగుతుంది మనసులో. డబ్బు విషయంలో మనసు ఒప్పుకోదు, సాతాను ఒప్పుకోనీడు. సాతాను మీ మనసుతో కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటాడు. వానికి తెలుసు నువ్వు బీదరికంలో ఉంటే దేవుని రాజ్యంలో పనులు జరగవని. నువ్వు బీదరికంలో ఉంటే, నువ్వు దేవునికి ఈకుంటే దేవుడు పనులు ఆగిపోతాయని సాతానికి తెలుసు. కాబట్టి నీకు ఈ నీడు, నువ్వు ఇవ్వన పక్షంలో డబ్బు దేవునికి నువ్వు దేవుడి నుంచి తీసుకోవడం కష్టం. అందుకే బైబిల్ అంటుంది, ఈవిడి మీకు తిరిగి ఇవ్వబడును. ఎలా ఇవ్వబడును? అది మీ కుదిలించి పొంగి దిగజారినట్లు నీ ఒళ్ళు వేయబడుతుంది. నీకు అంత ధనం నీ పేరు మీద నా పేరు మీద ఉంది. అందుకే దేవుడు బీదగా అయిపోయాడు మనిషిగా వచ్చి, నువ్వు ధనికుడుగా ఈ భూమి మీద. ఎందుకు ధనం? ఎందుకంటే దేవుని పనులు చేయడానికి ధనం ఇచ్చేది. ఏదో ఇంట్లో మూటలు పెట్టుకొని బీరువా నిండా పెట్టుకొని, చాలామంది క్రైస్తవులు అట్లా అనుకుంటారు. అందుకే కొంతమంది వ్యతిరేకంగా ప్రీచ్ చేస్తారు ఐశ్వర్యానికి. దేవుడు డబ్బులు నీ చేతులు నా చేతులు పెట్టేది తన పనులు చేయడానికి ఈ భూమి మీద, తన సువార్త కొరకు ఇచ్చినప్పుడు మరికి తిరిగి నీకు ఇస్తానే ఉంటాడు ఆయన. ఎప్పటికీ లైక్ నీ చేతుల్లో డబ్బు అయిపోవు, అనేక మందికి ఇచ్చేవాడుగా నేను చేస్తాడు దేవుడు. ఓకే, అది అయిపోయింది, అది చూసుకున్నాం మనం ఆల్రెడీ. ఇప్పుడేం చూసుకుంటున్నాం? ఇప్పుడు చూసుకున్న సెక్షన్ ఏంటంటే కృపలో ఎదగడం, గ్రోయింగ్ ఇన్ గ్రేస్. కృపలో ఎదగడం గురించి నేర్చుకుంటా ఉన్నాం. మీరు నేను అనుక్షణము కృపలో ఎదగాల కదా బైబిల్ చెప్తుంది. వాళ్ళ మీద నిన్న వారం చూసుకున్నాం, గొప్ప కృప. బ్రదర్ ఇక్కడ ముందు రండి, ఇక్కడ చైర్స్ ఖాళీ ఉన్నాయి, అక్కడ ఫ్యాన్లే ఏం లేదు, మీరు ఇబ్బంది పడతారు, ముందుకు రండి. గొప్ప కృప. అరుణ్ నువ్వు ఇక్కడ ముందుకు రా, ఆ పిల్లని ముందుకు పంపించాం, ముందు స్టూడెంట్స్. గొప్ప కృప వారి మీదకి వచ్చిందని చెప్పి ఆదిమ సంఘం గురించి రాయబడింది. అమ్మా నిన్న వారం ఓకే మీకు గుర్తులేదు, కొద్దిగా గుర్తు చేసి ముందుకు వెళ్తాం. ఓకే, జాగ్రత్తగా వినండి. ముందు వారం నేను చూసుకున్నా, అంతకు ముందు వారము పెంతెకోస్తు దినమందు ఏం జరిగింది కదా? పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు వారి మీద కదా. 120 మంది ఆ యొక్క రూమ్లో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రావడము, పరిశుద్ధాత్మతో నిండిన తర్వాత ఏం జరిగింది? సువార్త చెప్పడం మొదలుపెట్టాడు పేతురు. అక్కడ సువార్త చెప్పినప్పుడు 3000 మంది రక్షింపబడ్డారు. ఆ తర్వాత మీరు బైబిల్ చదివినట్లయితే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 4:33 పెట్టిండండి. 2వ అధ్యాయం నుంచి మీరు చదువుకుంటూ పోతే మరి ప్రతిరోజు
ఆత్మలు సంఘానికి వచ్చేటివి. ప్రతిరోజు ఆ సువార్త విని జనులు యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించి సంఘములో చేరేవారు. ఈ రకంగా మీరు అక్కడ చదివితే అనేక వందల్లో వేలలో జనాలు ఆ యొక్క పెంతెకోస్తు దినం తర్వాత సంఘంలోకి రావడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మనం చూసుకున్నాం మొన్న వారం 4వ అధ్యాయం, అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో మరి ఎప్పుడైతే ఆ పేతురు ఆ యొక్క మందిరంలో యోహాను పేతురు వచ్చినప్పుడు అక్కడ పుట్టి కుంటివాడు ఉండేవాడు. 40 ఏళ్ళు దాదాపు వయసు. కుంటివాడు అక్కడ ఎప్పుడు వచ్చి అడుక్కు తినేవాడు. ప్రజలు తీసుకొచ్చి ఆ మందిరం దగ్గరకు పెట్టేవాళ్ళు. 3వ అధ్యాయంలో ఇదంతా రాయబడింది. వాడు అడుక్కు తినేవాడు. దాదాపు 40 సంవత్సరాల వయసు ఉండింది. అయితే యోహాను పేతురు ఆ మందిరంలోకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు నామంలో నువ్వు లేయమని ఆజ్ఞాపించినప్పుడు ఆ యొక్క కుంటివాడు, మీకు ఇవన్నీ తెలుసు, స్టోరీ మీరు ఆల్రెడీ చదివారు, లేచి నిలబడి పరిగెట్టడము, దుంకడము అవన్నీ చేయడం జరుగుతుంది. సో అప్పుడు అక్కడ మందిరానికి చాలా మంది, వేల మంది వచ్చింటారు. వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఏళ్ళ నుంచి కుంటివాడిని చూస్తున్నారు, ఎలా ఇది జరిగిందని. అక్కడ రాయబడింది 4:33లో చూడండి. అక్కడ చూస్తే ఓకే, మళ్ళా చూస్తాం, ముందు చూడండి. అక్కడ చూస్తే మీరు 5,000 మంది రక్షింపడ్డారు. సో ఏం చెప్తున్నానంటే, ఈ విధంగా మీరు వాక్యం చూసినట్లయితే ఆ 2వ అధ్యాయం పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పటి నుంచి వేల మంది సంఘంలో రావడం మొదలుపెట్టారు. అయితే ఎప్పుడైతే ఈ అద్భుతం చేశాడో పేతురు యోహాను ద్వారా, సో అక్కడ చాలా గందరగోళం ఏర్పడింది పిల్లరా. సో అందరూ మత గురువులు వచ్చి మరి అడ్డుపడ్డారు. వాళ్ళు అడిగారు, ఎలా ఈ వ్యక్తి స్వస్థపడ్డాడు? 40 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వయసున్న వ్యక్తి, ఎప్పుడు నడవలేని వ్యక్తి ఎలా నడవగలిగాడు అన్నప్పుడు యోహాను పేతురు వాళ్ళు అన్నారు, మా ద్వారా కాదు ఇది జరిగిండేది, యేసు క్రీస్తు ద్వారా జరిగిండేది. యేసు క్రీస్తు నామంలో ఈ వ్యక్తి స్వస్థత పొందాడు అన్నప్పుడు మత గురువులకి అది సరిపోలే. ఈరోజు కూడా మనం చూస్తున్నాం కదా, మతానికి ఎప్పటికీ సత్యం సరిపోదు. మతానికి సత్యానికి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆది నుంచే మీరు చాలాసార్లు మనకు ఆశ్చర్యం ఇస్తుంది, మన దేశంలో ఎందుకు జరుగుతుంది, దేవుడు నిజమైనోడైతే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, ఆయన నిజమైనోడు కాబట్టి జరుగుతున్నాయి. అర్థమైందా? ఓకే. సో మత గురువులు ఆ రోజు కూడా ఒప్పుకోలా. పేతురుని, యోహాన్ని, శిష్యుల్ని జైల్లో వేయడం జరిగింది, కొట్టడం జరిగింది, భయపెట్టడం జరిగింది. ఏమని? ఇక్కడ నుంచి యేసు ప్రభు గురించి మీరు ప్రచారం చేయదు, వాక్యం చెప్పకూడదు అని. ఎందుకంటే వాళ్ళు అన్నారు, యేసు ప్రభు ద్వారానే ఈ వ్యక్తి రక్షింపబడ్డాడు, యేసు ప్రభు ద్వారానే ఈ వ్యక్తి బాగుపడ్డాడు. సో ఆ తర్వాత మీరు చూస్తే మత గురువులు వీరిని మరి భయపెట్టడం జరిగింది. అయినా ఏం చేశారు శిష్యులు? ఆ ఆదిమ సంఘం ఏం చేసింది? మొదటి సంఘము వాళ్ళు వీళ్ళకి భయపడకుండా వాక్యం చెప్పడం మొదలుపెట్టారు. పిల్లలు సువార్త చెప్పడం మొదలుపెట్టారు. మీరు మమ్మల్ని కొట్టండి, జైల్లో వేయండి, ఏమన్నా చేయండి, మేం మాత్రము యేసు ప్రభు సువార్తని ప్రకటించే తీరుతాము. ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచాడు. దాంతోపాటు అద్భుతాలు, స్వస్థతలు, సామర్థ్యమైన కార్యాలు జరిగేవి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు కూడా అదే సీనే, యేసు ప్రభు వచ్చేంత వరకు ఇదే జరుగుతుంది. సో అందుకని మీరు నేను భయపడకుండా సువార్త చెప్పేవాళ్ళుగా ఉన్నారా? ఓకే సరే. ఈ విధంగా ముందుకెళ్తున్నప్పుడు మరి వాళ్ళు ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చారో శిష్యులంతా ఒక చోటుకు వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. పిల్లరా అది 33లో రాయబడింది. ఏం జరిగినప్పుడు ఇదిగాక అపోస్తులు ఎప్పుడైతే వాళ్ళంతా కూడి ప్రార్థన చేస్తున్నారు వచ్చి దేవుని దగ్గర, అంత ముందు ప్రార్థన మీరు వింటే, తండ్రి మరి యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నారు, అయ్యా మేము ఇవన్నీ చేస్తుంటే వీళ్ళు మాకు అపోజ్ చేస్తున్నారు, మమ్మల్ని కొడుతున్నారు, అయితే కూడా మేము ఆగము అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో సంఘం అంతా కలిసి ఇది జరిగింది. ఇప్పుడు మీ ముందు పెట్టిన వాక్యం ఏం జరిగింది? ఇదిగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చిరి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండేను. ఇంగ్లీష్లో పెట్టినైనా 33 సేమ్ వర్డ్స్ ఇంగ్లీష్లో చాలా బాగా ఎన్కేజీలో పెట్టి. ఏం జరిగిందంటే ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేస్తుంటే అక్కడ గొప్ప కార్యం, అది మీకు చెప్పాలా, అదే సంఘంలో ఉండాల్సిందే. ఏం జరిగిందంటే గొప్ప బలం వారి మీదకి వచ్చిందని రాయబడింది, గొప్ప కృప వారి మీదకి వచ్చిందని రాయబడింది. 34:33 చూడండి. విత్ గ్రేట్ పవర్ gave the apostles witness of the resurrection of the Lord Jesus and great grace was upon them. ఓకే, గ్రేట్ గ్రేస్ 2 పదాలు మీకు ఇక్కడ చూపిస్తాను. ఏం జరిగింది? వాళ్ళ మీద కృప ఉన్నింది, కానీ ఇక్కడ ఏం రాశారు?
గొప్ప కృప వారి మీదకి వచ్చిందని రాయబడింది. ఆ తర్వాత గొప్ప పవర్ వచ్చిందని రాయబడింది. గ్రేట్ పవర్. గ్రేట్ పవర్ అంటే ఏంటి? అంతవరకు వాళ్ళు మరి ఒక వ్యక్తిని స్వస్థపరిచారు, కుంటి వ్యక్తిని. ఆ తర్వాత సువార్త ప్రకటిస్తున్నారు. అయితే ఆ రోజు ఏం జరిగిందంట? గొప్ప శక్తి వారి మీదకి రావడం జరిగింది. ఆ తర్వాత మీరు చూస్తే పిల్లరా, అపోస్తులు కానీ సంఘస్థులు ఎక్కడ పోయినా దేవుడు అద్భుత కార్యాలు చేశాడు వాళ్ళ ద్వారా. ఆ తర్వాత చూస్తే పేతురు నడుస్తున్నా కూడా ఆయన నీడ పడి ప్రజలు స్వస్థత పొందుకున్నారు. ఎందుకు మీకు చెప్తున్నాను తెలుసా? ఈరోజు కూడా దేవుడు మనతో కోరుకునేది తెలుసా? అదే గ్రేట్ పవర్ మన మీదకి రావాలి. ఆ తర్వాత ఏం జరిగింది? గ్రేట్ గ్రేస్. ఎందుకు తీసేసావు నేను? గ్రేట్ గ్రేస్ వారి మీద ఉన్నది. గొప్ప కృప, తెలుగులో అధికమైన కృప వారి మీదకి వచ్చిందని రాయబడింది పిల్లరా. ఏం జరిగింది ఆ తర్వాత? ఆ తర్వాత మీరు చూస్తే వేల వేల సంఖ్యలో జనాలు సంఘాల్లోకి వచ్చేవారు పిల్లరా. కారణం ఏముంది వాళ్ళ మీద? గ్రేట్ గ్రేస్. అదే నేను ఈరోజు ప్రీచ్ చేయాల్సిన సబ్జెక్ట్. సో మీరు నేను కూడా గొప్ప కృప కలిగి ఉండాలా. కృప ఎప్పటికీ పెరుగుతా పోతా ఉంటుంది పిల్లరా. కృప ఉండింది. మీరు బైబిల్లో నేను చూపిస్తా ఈరోజు మీకు. మచ్ గ్రేస్ అంటే తెలుగులో ఏమంటారు? ఓకే, కృప, ఆ తర్వాత అధికమైన కృప, ఇంకా అధికమైన కృప, గొప్ప కృప. దేవుడు కోరుకుంటాడు గొప్ప కృప మన మీద ఉండాలండి. ఆదిమ సంఘం మీద ఏముంది? గొప్ప కృప. ఏం జరిగింది ఆదిమ సంఘం మీద గొప్ప కృప ఉండడం వల్ల? ఇప్పుడు మన సంఘం మీద గొప్ప కృప వచ్చి నిలబడింది అనుకోండి, ఏం జరుగుతుంది? పిల్లరా, నలు దిక్కుల నుంచి జనాలు రావడం మొదలు పెడతారు. సలం సాల్ లక్షల్లో కోట్లల్లో దేవుడు ప్రజల్ని తెచ్చి ఆ కృప మనుషుల్ని తీసుకొస్తుంది పిల్లరా. అంతేకాకుండా అక్కడ రోగులు స్వస్థత పొందుకున్నారు, దురాత్మల నుంచి దయ్యాలు వెళ్ళిపోయాయి, ప్రజలు మారిపోయారు, చెడ్డ మనుషులు మారిపోయారు. ఇది మాత్రమే, ఆ గొప్ప కృప మాత్రమే మన దేశాన్ని మార్చేది. ఏది ఏం చేయలేదు, ఏది మార్చలేదు. ఊరికే మనము భ్రమ లేకుంటే ఊరికే వింటాంటమే కానీ దేవుడు తప్ప ఈ దేశాన్నే కాదు, ఏ దేశాన్ని కూడా దేవుడు తప్ప ఎవరు మార్చలేరు. సో ఓకే, నా ప్రీచింగ్ ఏంటి ఈరోజు? ఈ గొప్ప కృప నా మీద నీ మీద ఉండాలా. ఆమేన్ చెప్పండి. నీ మీద నా మీద గ్రేట్ గ్రేస్ వచ్చి ఆగును గాక. ఆ కృప మన మీద ఉండును గాక. ఏ సంఘం మీద గొప్ప కృప ఉండును గాక. ఓకే, సో యాక్చువల్ గ్రీక్ బైబిల్ మీరు చదివినట్లయితే ఈ యొక్క గ్రేట్ అనే పదానికి మెగా అనే పదం వాడబడింది పిల్లరా. ఏం పదము? మెగా. సో మెగా గ్రేస్. మెగా అంటే తెలుసామా? మెగా జాబ్ మేళా అంటాం కదా మనం, లేదంటే మెగా డిఎస్సి, ఇంకేంటిమా? సో మెగా చర్చ్. సో దేవుని కోరిక ఏమంటే మెగా గ్రేస్ మన మీద ఉండాలి అని. ఓకే, సో ఆ యొక్క సబ్జెక్ట్ గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఏం గురించి నేర్చుకుంటా ఉన్నాం? ఐశ్వర్యం గురించి నేర్చుకున్నాం. ఐశ్వర్యం ఎలా వస్తుందని. ఇప్పుడు గొప్ప కృప ఎలా వస్తుంది మన జీవితం మీద? నీ మీద వ్యక్తిగతంగా నీ మీద గొప్ప కృప ఉన్నా నువ్వు ఒక్కడు చాలు దేవునికి. పిల్లరా, అపోస్తలుడైన పౌలు గురించి నేను చూపిస్తాను. ఆయన మీద గొప్ప కృప ఉండే, అందుకే ఆయన సపరేట్గా ఆయన జీవితమే వేరేగా ఉండే. ఓకే, ముందుకెళ్దాం. ఓకే, కృప రావాలంటే ఏం చేయాలి ఫస్ట్? ఓకే, నేను మొన్న వారం కూడా చెప్పి ముందుకెళ్తా. ముందుకు రావచ్చు కదా, చైర్స్ ఖాళీగా ఉన్నాయి. 4:7 యాకోబు గ్రంథం 4:7. యాకోబు గ్రంథం 4 ఇక్కడ నేను అందరు వెనకలే ఇరుక్కుంటున్నారు. ఆడ ఏమైనా ఉందా? అయస్కాంతం ఏమన్నా లేదంటే ఆడ చైర్లే వేయకూడదు అనుకుంటాను నాకు తెలిసి. బ్రదర్ ఇటు రండి, ఇటు చైర్లు ఉన్నాయి, ఇక్కడ ముందుకు రండి. ఏం పర్వాలేదు, లేట్ వచ్చినా పర్వాలేదు, ముందుకు రండి. యాకోబు గ్రంథం 4:7 ముందు ఇది వినండి. ఎవరి మీద వచ్చి దేవుని కృప నిలబడుతుంది? మైక్ ఆన్ చేసుకోమా, దివ్య మైక్ ఆన్ చేయండి. 4:7 చూడండి, చాలా మంచి మాట రాయబడి. నేను ఆ తర్వాత ముందుకెళ్ళి మైక్ ఆన్ చేసుకున్నా. ఆయన యాకోబు గ్రంథం 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. తర్వాత దేవుని యొద్దకు రండి. 6 వాక్యమా తెలుగులో? కాదు, ఆయన ఎక్కువ కృపనిచ్చును. ఆయన ఎక్కువ కృపనిచ్చును.
అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. ఎట్లా నా జీవితంలో కృప వస్తుంది? ఏం చేయాలా నేను? ఆ యొక్క అధికమైన కృప నా జీవితం మీదకి రావాలా? నా జీవితం ద్వారా ఈ ప్రపంచం రక్షింపడాలి యేసుక్రీస్తు నామములో. లేకుంటే ఆ గొప్ప కృప రావడం ద్వారా పిల్లరా ప్రతి సంఖ్యలు తెగుతాయి నీ జీవితంలో. నేను చెప్తున్నా, ఆ గొప్ప కృప నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ నోరు తెరిస్తే చాలు దేవుడు తన పనిని చేసుకుంటూ పోతాడు. అదే జరిగింది. వాళ్ళంతా చేపలు పట్టుకునే వాళ్ళు పిల్లరా, చదువులేని వాళ్ళు. కానీ వాళ్ళ జీవితం మీద నీకు ఏమొచ్చిందని రాయబడింది? దేవుని యొక్క గొప్ప కృప. ఓకే, పెట్టిన ఆ వాక్యము ఎట్లంటే కృప, ఎట్లా మనం కృప కలిగి ఉంటాం? దేవుని కృప మన మీదకి ఎట్లా వస్తుంది? రాయబడింది ఇక్కడ 6:6 ఏం రాయబడింది చూడండి. కాదు కానీ, ఓకే, ఎక్కడి నుంచి అవుతుంది? ఆయన ఎక్కువ కృపనిచ్చి, ఎవరికి ఎక్కువ కృప ఇచ్చేది? అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించి. ఎవరి మీదకి వస్తుంది కృప అంటే? అహంకారుల మీదకి కాదు పిల్లలు, దీనుల మీదకి. క్రైస్తవ సమాజంలో ఈ పదం చాలా కన్ఫ్యూజన్ పదం. ఏది? దీనత్వం అంటే లాస్ట్ సండే కూడా నేను చెప్పా. చాలా మంది అనుకునే దీనత్వం అంటే ఏంటంటే, ఈ కాలంలో లేదు కానీ మా కాలంలో, నేను కొత్తగా ప్రభులోకి వచ్చినప్పుడు నేను కూడా అట్లే కోరుకుంటా అండి. ఏం తెలుసా? పాత చెప్పులు వేసుకొని చర్చికి రావడం, లేకుంటే ఇస్త్రీ లేని షర్ట్ వేసుకోవడం, లేకుంటే మెడాల వరకు ప్యాంట్ వేసుకోవడము, లేకుంటే ఒక పర్టికులర్ కలర్, ఏ కలర్ నేను చెప్పను కానీ ఆ కలర్ వేసుకుంటే, లేకుంటే దూకోకుంటే, రకరకాల అజంప్షన్స్ అన్నీ క్రైస్తవుల్లో ఉన్నాయి. లేకుంటే కొంతమంది పాత సైకిల్లోనే ఇంకా సేవ చేస్తున్నాడు. ఆయన 25 ఏళ్ళు అయింది, పాత స్కూటర్. ఎంత దీనుడు అంటే బ్రదర్, అది నీ లెక్క ప్రకారము దీనత్వం, అది దేవుడి లెక్క ప్రకారం దీనత్వం అది కాదు. చాలాసార్లు ఏమనుకుంటామంటే దీనత్వం అంటే సూట్ ఎవరైనా వేసుకొని ప్రీచ్ చేస్తాను అనుకోండి, మంచి సూట్ వేసుకొని పాస్టర్ ప్రీచ్ చేస్తా అంటే ఏమనుకుంటాం? ఆయన దీనుడు కాదు. పాత షర్ట్ వేసుకొని, ఇస్త్రీ కూడా లేని షర్ట్ వేసుకొని ప్రీచ్ చేస్తాను, ఆయన దీనుడు అనుకుంటాం. నేను లాస్ట్ సండే చెప్పాను, మేము సూట్ వేసుకొని ప్రీచ్ చేసే వ్యక్తిని చూసినప్పుడు అంత పట్టించుకోం మనం. ఓకే, మంచి గొప్ప దేవుని గురించి చెప్తాడు, సూట్ బాగుందని విడిచిపెడతారు. నేను మడతలు షర్ట్ వేసుకొని నిలబడినాను అనుకో, మీరు ఈడ ఆలోచించండి మీరే, ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తారు? నా గురించి. ఎందుకు ఈ షర్ట్ వేసుకున్నాడు ఈయన? ఎవరు ఇస్త్రీ చేయలే? భార్య భర్తల మీద కొట్లాటేమో, ఆమె అందుకనే చేసిండదు, లేకుంటే అసలు కొద్దిగానే జ్ఞానం ఉందా ఇట్లా షర్ట్ వేసుకొని మా ముందర నిలబడుకున్నాడు, లేదంటే ఇంత బీదోడా? ఎన్ని ప్రశ్నలు, అంతే కదా. కానీ అందుకే క్రైస్తవులు ఉల్టా, అది కాదు దీనత్వం అంటే. దీనత్వం అంటే ఏమో తెలుసా? జాగ్రత్త తినండి. దీనత్వం అంటే బట్టలు, ఆ కలర్ షర్టు, ఈ కలర్ ప్యాంటు, అవి కానే కాదు. చెప్పులు, అవి రాజకీయ నాయకులకి, వాళ్ళంతా వాళ్ళ కోసం, ప్రజల కోసం. అవి దేవుని దగ్గర ఏం టోపీ వేయాల్సిన పనిలే. దేవునికి బాగా తెలుసు నువ్వు లోపల ఏమై ఉన్నావో. పాత చెప్పులు ఇవన్నీ ఏం చల్లవు, దయతో అన్నీ పక్కన పెట్టాను. దేవుని దగ్గర దీనత్వం అంటే ఏంటంటే, ముందు చూడాలి బ్రదర్, ఎప్పుడు ఆయనతో చెప్పడము. రాజు ఇంటానవా? మేల్కొని ఉన్నావు కదా, ఇప్పుడే వచ్చావు ఇంకా నువ్వు. సో ఏం చేస్తుంది దీనత్వం అంటే? నువ్వు లేకుండా నేను ఏమీ చేయలేను. ప్రతి సమయంలో ఆయన సహాయం కోరుకోవడం, ఆయనతో మాట్లాడడం. అయ్యా నువ్వు లేనిది ఏం చేయలేను, నువ్వు నాకు కావాలా, నువ్వు నా దేవుడవే, అయ్యా నువ్వు ఎట్లా చెప్తే అట్లే. దీనత్వం అంటే ఏంటంటే, తన వాక్యానికి విరోధంగా మాట్లాడుకోకుండా ఉండడము, తన వాక్యాన్ని నమ్మడం వల్ల. నీకు అర్థం కాకుండా, నువ్వు అర్థం చేసుకునే స్థితిలో లేకున్నా దేవుని వాక్యం ఏదన్నా చెప్పింది అంటే దాన్ని అంగీకరించడం, దాన్ని జీవితంలో తీసుకోవడమే దీనత్వం. అంతే కదా. ఇప్పుడు మీ పిల్లలు ఏదన్నా అన్నారని, మీ పిల్లలు దీనంగా ఉన్నారంటే ఏం అర్థం చెప్పండి? మీరు ఏదైనా చెప్పారు, నాయన ఈ అంగిడికి పోయి తేప, సరే మమ్మీ ఆర్గ్యుమెంట్ చేశాడనుకో, ఎందుకు అది ఇది ఏమంటాం? కొవ్వు పట్టిందిరా నీకు అంటాం. అనంతపురంలో అయితే
సో దీనత్వం అంటే అవి కాదు, బట్టలు గిట్లు కాదు, కానీ గుండెల నిండా ఆయన వాక్యాన్ని గౌరవించడం, ఆయనతో మాటికి చెప్పడం, అయ్యా నువ్వు నాకు కావాలా, నీ సహాయం లేని నేనేం చేయలేదు తండ్రి, ప్రతిదాన్ని ఆయన మీద వేయడం, ఆయనతో మాట్లాడడం, ఆయన ఉన్నాడని ఆయనతో నడవడం. అప్పుడు ఏమవుతుందంట, గొప్ప కృప, నీ మీద గొప్ప కృప వచ్చి నిలబడితే బ్రాందీ షాప్ అనంతపురంలో తెరవబడదు, సినిమా హాలు ఓపెన్ చేయబడదు, ఎంత ఘోరాతి ఘోరమైన క్రూరుడైనా నీ సన్నిధి గొప్ప కృప ఉన్న నీ సన్నిధి ద్వారా ఆ వ్యక్తులు మారుతారు. ఎందుకు పేతురు పోతా అంటే ప్రజలు స్వస్థతలు పొందుకున్నారు, చచ్చిపోయిన వాళ్ళు లేచి కూర్చున్నారు. పేతురు పోయినప్పుడు శవం లేచి కూర్చోంది. కారణం పేతురు కాదు, పేతురు మీద ఉన్న గొప్ప కృప. సో అందుకే మీరు నేను కృప కోసం ప్రాకులాడాలి పిల్లరా, కృప మన మీద వచ్చేటట్టు చూసుకోవాలా. అందుకే పౌలు ఒక మంచి మాట అంటాడు, 1 కొరింథీయులు రాసిన పత్రిక 15:10 చూడండి ఏమంటాడు. 1 కొరింథీ 15:10 ఎవరైనా చదవచ్చు అంత లోపల. ఆయనను ఓకే నేను చదువుతాను. ఆయనను నేనేమై ఉన్నాను. చూడండి, చూసారా, పౌలు చెప్పలే నేను చాలా ఎడ్యుకేటెడ్ని, చాలా అరిస్టోక్రాట్ ఫ్యామిలీ నుంచి వచ్చా, మా తాత ముత్తాతలు పాస్టర్లు, అసలు మేమంటే ఏమనుకున్నాం అనలేదు. కానీ ఏమంటున్నాడు చూడండి, నేనేమై ఉన్నాను అది దేవుని ముందర చూడండి, ఆయన స్క్రీన్లో ఉన్నాను చదవండి ఆడ. ఓకే, పేతురు సింహాసనాసురుని యెహోవా దేవుని ఎదుట నిలబడుకున్న వ్యక్తి. బతికున్నప్పుడే యేసు ప్రభుతో స్ట్రైట్గా మాట్లాడే వ్యక్తి పౌలు. పౌలు పేరు చెప్పి దయ్యాలు వెళ్ళిపోయినాయి. పౌలు పేరుతో దయ్యాలంటే పౌలు ఎవరో మాకు తెలుసు. పౌలుకి ఎంత జ్ఞానం ఉన్నిందంటే ఈ ప్రపంచంలో యేసు ప్రభు తర్వాత ఆయన దగ్గర అంత రెవల్యూషన్ నాలెడ్జ్ ఉన్నింది. కారణం ఏమంట, కృప. సో నువ్వు నేను ఆ కృపను సంపాదించుకునే దానికి పరిగెడితే, భూమి మీద జీవిస్తే, ఆ కృప నీ మీద ఉంటే నువ్వు చేయలేనిది ఏది లేదు. నేను చూపిస్తా ఇంకా కృప ఏం చేస్తుందో, నీలో పని చేసినప్పుడు కృప ఏం జరుగుతుందో నీ జీవితాన్ని. ఇక్కడ ఏం రాస్తాడు, నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలన ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడే ఉన్న దేవుని. నువ్వు ఈ అనంతపురాన్ని మార్చగల శక్తి నీకు దేవుడు ఇవ్వగలంటే నీ మీద ఆ కృప వచ్చి నిలబడాల. ఇంతవరకు ఏ పాస్టరు చేయలేదు, ఇంతవరకు అనంతపురంలో పుట్టిన వాళ్ళలో ఎవరూ చేయలేదు. దేవుని కృప నీ మీద ఉంటే నువ్వు చేయగలవు. అర్థమవుతుందా నైనా? జాగ్రత్తగా వినండి. అసలు కృప అంటే ఏంటి? అర్హత లేని వానికి అర్హత ఇవ్వడం దేవుని ద్వారా, అదే కృప. ఉదాహరణకు చూడండి, మనందరూ జాగ్రత్తగా మన జీవితాలను చూసుకుందాం. మీరు నేను దేవుని కృపల్ని ఇక్కడ వచ్చి యేసుప్రభుని రక్షకుడు అంగీకరించాం. అంటే మనం యేసుప్రభుని కలిగి ఉన్నాం. ఏం చెప్పండి? కృప వలన. జాగ్రత్త అర్థం చేసుకోండి నేను ఏం చెప్తున్నాను. మన బంధువులు చాలామంది ఉన్నారు, మనతో పాటు ఒకే గర్భంలో పుట్టిన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు ఉన్నారు. మనకి ఒకే ఇంట్లో పుట్టిన వాళ్ళు ఉన్నాం, మన బంధువులు ఉన్నారు, మన స్నేహితులు, చుట్టుపక్కల అందరూ ఉన్నారు. కానీ నువ్వు ఎందుకున్నావు తెలుసా ఈడ సంఘంలో? పోనీ ఎందుకు నువ్వు యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించావు తెలుసా? కృప. అరే ఆ కృప చూడండి నీకు నాకు ఏం చేసిందో. సత్యాన్ని తెలుసుకునే దానికి ద్వారం తెరిచింది, మన మైండ్ని ఓపెన్ చేసింది ఆ కృప. అరే రాయి కాదు దేవుడు, రప్పలు కాదు దేవుడు, చెట్లు కాదు దేవుడు, జంతువులు కాదు దేవుడు, యేసు ప్రభువే దేవుడని ఈరోజు మనం ఆయన్ని పూజిస్తున్నాం. దానికి కారణము వాళ్ళ మీద లేదా కృప, మీ మీద నా మీద ఉంది కృప. అందుకే మనం ఈడున్నాం. అది కృప అంటే. ఆశ్చర్యం కదా. నాకు తెలిసిన నా జీవితం, నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను. ఈరోజు మా బంధువులు అనేక మంది యేసుప్రభుని ఎరగని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కారణం ఎందుకు నేను ఈడున్నాను ఈరోజు, ఎందుకు పాస్ అయినా? హలో, కారణం దేవుని కృప. ఇప్పుడు చెప్పండి, కృప నన్ను వీటి వరకు తీసుకొచ్చింది. ఇంకో 25% కృప పెరిగితే ఎట్లుంటుంది అమ్మా? ఇంకో 25% పెరిగింది అనుకోండి కృప నా జీవితం మీద, ఎట్లుంటుంది? పోనీ ఇంకో 50% పెరిగింది అనుకోండి,
నేను చెప్తున్నా మీకు, ఒకవేళ 100% ఇప్పుడున్న కృపకి ఇంకా 100% యాడ్ అయితే పిల్లరా, యెహోవా దేవుని యేసు ప్రభుని ప్రజలు నాలోని చూస్తారు. నా నీడ చాలు ఈ పట్టణానికి, ఈ దేశానికి. నా గురించి చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా. కృప అంత సామర్థ్యాన్ని తెచ్చిపెడుతుంది మీ నా జీవితంలో. అందుకే కృప మీకు నాకు అవసరం. అందుకే సబ్జెక్ట్ ఏంటి ఈరోజు ఇప్పుడు మనం నేర్చుకుంటాం అనేది, ఏం చేసే కృపలో ఎదుగుతాము, ఎలా మనము అత్యధిక కృపని, గ్రేట్ గ్రేస్ని మన మీద రానిగల, ఏం చేయాలా, నేను ఆ విషయాలే ప్రీచ్ చేయాలి ఈ వారం, రానున్న వారాల్లో. ఇప్పుడు నేను చెప్పేది, ఈరోజు నేను తీసుకునే సబ్జెక్టు టైం బట్టి, కృప మీ మీద నా మీద ఉంటే, ఓకే, కృప కలిగి ఉంటే, కృప మన జీవితంలో ఏం చేస్తుంది, కృప ఓకే నేను కలిగి ఉన్నప్పుడు ఎలా నా జీవితం ఉంటుంది, లేదంటే కృప నాకు ఏమేమి తెచ్చిస్తుంది. ఓకే, ఇట్లా చెప్తాం. ఓకే, సింపుల్గా ఏనండి పిల్లారా, నేను ఇప్పుడు మీకు 4 విషయాలు బైబిల్లో చూపిస్తా, కృప ఉండడం వలన ఆ కృప ఏం చేస్తుంది జీవితంలో అనేది. ఓకే, సో 4 విషయాలు మీకు చూపిస్తా ఈరోజు, రేపు వారం మిగతావి. ఓకే, కొద్దిగా లేట్ అయినా ఓడ్చుకోవాల్సింది మీరు, ఎందుకంటే 10:30 వరకు కదా సర్వీస్. ఓకే, ఇంకా ఉంది టైం, 10 అవుతుంది, ఇంకా 10కి 10 నిమిషాలు ఉంది. సో ఓకే, 10:30 కదా. ఓ మై జీసస్, 20:25 అయ్యో, ఇంకా స్టార్ట్ అయింది అయినా సర్వీస్. ఓకే, సరే కనబడలే. ఓకే, 10:25 ఓకే, సేనే తొందరగా ముగిస్తాను నేను. 4 పాయింట్స్ ఫాస్ట్గా చెప్పి. ఓకే, ఫస్ట్ది, మీ మీద నా మీద దేవుని కృప ఉంటే, నిర్గమకాండం 33 అధ్యాయం తీసి పెట్టండి. ఓకే, ఇక్కడ చూస్తే నిర్గమకాండం 33 అధ్యాయంలో, నిరుత్సాహపడకండి, తొందరగా ముగిసా. మీరు లేట్ వచ్చారు కదా చాలా మంది, సో మీరు నాకు రైట్ టైంలో ముగించమని చెప్పి అర్హత లేదు. కొంతమందికి ఉంది స్టార్ట్ రైట్ టైంకి వచ్చిన వాళ్ళు. ఓకే, నేను టోటల్గా ట్రై చేస్తాను. ఒకవేళ మీకు ఇది ఉంటే ఫ్యాన్లు వేసి బయట అది డోర్స్ తీసేసేయచ్చు. ఏలేమ్మా, ఫ్యాన్లు వేడి పడుతుందా? ఫ్యాన్లు ఏమంటారా? ఓకే, చల్లగా ఉంది. ఓకే, నేను ముందుకు వెళ్ళను. ఓకే, బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తే, ఓకే, వాక్యం చదివేస్తాం. 33 ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను మీకు. మరియు కృప ఉంటే ఏం జరుగుతుంది? మరియు యెహోవా మోషేతో ఇట్లా నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి. చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. కృప ఉంటే ఏం జరుగుతుందో మీ జీవితంలో. దేవుడు అంటాడు మోషేతో, మోషే, నీవు ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన ఈ ప్రజలను బయలుదేరి, నేను అబ్రాహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో ప్రమాణం చేసిన నీ సంతానమునకును చేసి నీ సంతానమునకును దీన్ని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రపంచ దేశమునకు లేచి పొండి. ఓకే, ఆ తర్వాత చూడు ఏమంటాడో, నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీలను, హిత్తీలను, పెరిజీలను, ఇమ్మీలను, యెబూసీలను వెళ్ళగొట్టేదను. మీరు లోబడినోళ్ళని ప్రజలు గనుక మీతో కూడా రాను. ఓకే, ఏమంట, త్రోవలో మిమ్మల్ని సంహరించుదనేమో అని మోషేతో చెప్పాడు. చాలా ఇంపార్టెంట్. చూడు దేవుడు ఏమంటున్నాడు, మీరు లోబడనోళ్ళని జనం, మీతో నేను రాను, వస్తే నాశనం చేసేస్తాం మిమ్మల్ని. చూడు దేవుడు ఏమంటాడు, ఆమెను సంహరిస్తాం మిమ్మల్ని. దేవుడు అంటాను మాటలో. అందుకని ఏమన్నాడు తెలుసా, నువ్వు తీసుకొని ప్రజల్ని వెళ్ళిపో, ఇగో నా దూతను పంపిస్తానా, నేను మాట ఇచ్చినాను కాబట్టి నెరవేరుస్తాను, నేను మాత్రం రానన్నాడు. అది కాంటాక్ట్ ఇక్కడ ఈ 3 వాక్యాలు. ఏం జరిగింది? జాగ్రత్తగా వినంటున్నారా? వీళ్ళు ఏం చేశారంటే దేవునికి అసహ్యమైంది చేయడం మొదలుపెట్టారు. ఏంటి అసహ్యమైంది? విగ్రహారాధన ఆరంభించారు, విగ్రహాలు చేసుకుంటా ఉన్నారు. జాగ్రత్త, మీరు అర్థం చేసుకోండి. సృష్టికర్తకు దేవుడు పిల్లరా, ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, సమస్తాన్ని సృష్టించిన దేవుణ్ణి విగ్రహంలో పెట్టే ప్రయత్నం చేస్తే దేవుడు దాన్ని చాలా అసహించుకుంటాడు. దేవునికి అయిష్టమైంది, అది అవమానమైంది. ఎలా? ఉదాహరణ చెప్తాను. చాలాసార్లు మీకు చర్చలో చెప్పా. ఒక కోతి బొమ్మ వేసి, నేను ఏం బ్రదర్, కోతి బొమ్మ వేసి పేపర్లో కింద రాశాను అనుకోండి, ఎవరి పేరు రాయమంటావు? సరే రెడ్డప్ప అని రాశాను అనుకోండి, ఏమంటే ఎట్లుంటుంది మీకు?
మీ పేరు మీరు పెట్టుకొని పోనీ, నేను మీ పేరు చెప్తే బాగుండదు. ఇప్పుడు కోతి పేరు వేసా, ఇట్లా తోక పెట్టి, ఓకేనా, కోతి బొమ్మ వేసా తోక పెట్టి, కింద అన్నాను అనుకోండి, మీ పేరు రాసుకోండి, ఎట్లుంటుంది? అంత అసహ్యం వేస్తుందా కాదా? నేను రెడ్డప్ప పేరు చెప్పాను మీకు అంటే దానికి అర్థం ఏందా సార్? ఈ కోతి ఎవరు? రెడ్డప్ప. అంటే నువ్వు అంత అసహ్యం దేవునికి. మనకే ఇప్పుడు ఎవరు అనుకో నువ్వు పశువురా అంటే ఏమన్నా ఎనుగొడ్డు అన్నారనుకో, నీకేమంటావు? పోలేండి, నువ్వు కుక్క వెంట ఏమైనా కొప్పులు పట్టుకుంటారు ఈడ, పరకలు కొట్టుకొని తీసుకుని కొడతారా లేదా? అంత అసహ్యం దేవునికి. వీళ్ళు ఏం చేశారు తెలుసా? దూడం తయారు చేసి దూడ మీద సాష్టాంగపడి, దూడ ముందరా నువ్వే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిందంట. అరే దూడరా, ఇంత బుద్ధి లేనితనం చూడండి. దూడ అంటే ఎర్ర సముద్రాన్ని 2 భాగాలు చేసిందంట. దూడ ఈయన అద్భుతాలు చేసిందంట వీళ్ళ జీవితాల్లో. దూడే మన్నా తినిపిస్తుంది అంటున్నారు. మీరు బైబిల్ చదవండి. దేవునికి ఎంత అసహ్యం వేసిందంటే, దేవుడు అంటున్నాడు మొదటి వాక్యంలో, మళ్ళీ పెట్టాను, ఫస్ట్ వాక్యంలో ఏమన్నాడు తెలుసా? మోషేతో, నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకుని వచ్చినంట. చూసారా దేవుడు ఏమంటాడు? దేవుడు ఏమన్నాడు? ఏం రాశాడు ఇక్కడ? అర్థమవుతుంది మీకు? దేవుడు అంటే నా వాళ్ళు కాదు వీళ్ళు, నువ్వు తెచ్చుకున్నావు. తెచ్చింది ఎవరు? దేవుడే తెచ్చిండేది. ఎంత అసహ్యం పడుతున్నాడు. నువ్వు తెచ్చినావు వీళ్ళని అని అంటాడు. నేను అబ్రహాంతో ఇస్సాకుతో వాగ్దానం చేశా, పాలు తిన్న ప్రభు దేశం ఇస్తానని. ఆ తర్వాత అంటాడు 2వ వాక్యంలో, నేను నా దూతను పంపిస్తాను, నేను మాత్రం రాను వీళ్ళతో. ఎందుకు రాను? వస్తే నేను సంహరిస్తాను వీళ్ళని, వీళ్ళు చేసే పనులకి. అంత అసహ్యమైంది విగ్రహారాధన. మొబైల్ సైలెంట్లో పెట్టుకోండి అయినా జాగ్రత్త. ముందర చూడండి, అంత అసహ్యమైంది. ఇప్పుడు ముందర చూడాలి. ఒక మాట చెప్తాను. చాలా మంది వాదిస్తారు, బయట ప్రజలు వాదిస్తారు, ఏమా విగ్రహారాధన తప్పేమి? మా విగ్రహారాధన చేసి తప్పేమి? ఇప్పుడు మేము దేవుణ్ణే కదా పూజిస్తాండేది. కాకుంటే దేవుడు కనపడ్డు కాబట్టి మేము ఒక బొమ్మ ఆకారాన్ని చేసుకొని పూజిస్తున్నాం. అంత కోపం ఎలా దేవునికి? సంహరించేంత కోపం ఎందుకు వస్తుందబ్బా ఆయనకి? ఏం తప్పు చేస్తున్నాం మేము? దేవుణ్ణే కదా పూజిస్తాండేది. అవరమ్మదా? ఏసీ ఫ్యాన్ ఇస్తే ఏం చేస్తాం సార్ పాపం కదా. ఓకే, ఏం చేస్తాను? ఏం తప్పు చేస్తాను? ఎందుకు ఆయనకు అంత కోపము? శివ ఎందుకు కోపము? ఏం చెప్తారు రేపొద్దున? మాకు ఆయన కనపడ్డు కాబట్టి ఒక ఆకారాన్ని పెట్టి దేవుడు అంటున్నాం. దేవుణ్ణే కదా పూజిస్తున్నాం. దేవునికి అయిష్టమైంది. ఎందుకు తెలుసా? అందుకే బైబిల్ చదివితే తెలుస్తుంది. ఎందుకో చదవరు కాబట్టి బయట వాళ్ళకి అర్థం కావడంలా. బైబిల్ ఏమంటుంది? దేవుడు మనిషిని తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు. ఇప్పుడు మనిషి అంటాడు, నేను నా స్వరూపంలో పోలికలో దేవుణ్ణే సృష్టిస్తానంటాడు. అది సరిపోద్ది దేవునికి. దేవుడు అన్నాడు, నేను నా స్వరూపంలో పోలికలో మనిషిని సృష్టించాను. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయనకు మాత్రమే సృష్టించే హక్కు. మనిషి ఏం చేస్తాడు? ఉండు నేనేం చేస్తానంటే, నేను దేవుణ్ణి సృష్టిస్తా. ఎవరు ఆకారంలో? నా ఆకారంలో, నాకు నచ్చినట్లుగా. కోతి మాదిరి సృష్టించి ఇదిగో దేవుడు ఇతనే, పందిని సృష్టించి దేవుడు ఇతనే, ఆవుని సృష్టించి దేవుడు ఇతనే. అది సరిపోదు దేవునికి. ఎందుకంటే దేవునికి మాత్రమే సృష్టించే హక్కు ఉంది. దేవుణ్ణి ఎవరు సృష్టించలేరు. దేవుడు సావరిన్ గాడ్, దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు. ఆయన ఎవరు సృష్టించలేడు. ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, ఆయనే ఉన్నాడు. స్వయం భవుడు అంటాం. దేవునికి మనిషికి తేడా ఏం చెప్పండి? మనిషి సృష్టించబడి ఉన్నాడు, దేవుడు సృష్టింపలేదు. దేవుడు ఆది సంభూతుడై ఉన్నాడు. అందుకే ఆయన్ని నువ్వు సృష్టించలేవు. నీ మైండ్ చెప్పినట్లుగా 10-12 ఇవి పెట్టి, అమ్మా అర్థమైందా? ఇంకా నేనేం చెప్పకూడదు దానికి ఎదురుగా, మీరు అర్థం చేసుకోండి. అది అసహ్యం. మనిషి అంటాడు, కానీ నేను ఎట్లా అనుభవిస్తాను ఆయన్ని ఆకారం లేకుంటే? ఎట్లా ఆయనతో ఫెలోషిప్ చేస్తాను నేను? లేదంటే ఆయనతో ఎట్లా ఆనందిస్తా? ఆయనతో ఎట్లా మాట్లాడతా? ఆయన్ని ఎట్లా వింటాను నేనంటే, దేవుడు అంటాడు, నా వాక్యం ద్వారా. నువ్వు నా వాక్యాన్ని విన్నప్పుడు నువ్వు నన్ను అనుభవిస్తావు. నా వాక్యాన్ని నువ్వు చెప్పినప్పుడు నువ్వు నా ఆనందాన్ని అనుభవిస్తావు.
నువ్వు నాతో సంగతి కలిగి ఉంటావు. నువ్వు నన్ను వినాలనుకుంటే వాక్యం ద్వారానే, ప్రతిమల ద్వారా, విగ్రహాల ద్వారా, ఆకారాల ద్వారా కాదు. కొంతమంది క్రైస్తవులు కూడా సంఘాల్లో ఆకారాన్ని పెట్టినారు. దాంతో నీకు ఏ ఆనందం రాదు, దేవునికి అసహ్యమైంది అది. ఓకే, విషయం ఏం తెలిసిందా మీకు? జరిగింది అది. ఓకే, ఏనా మోషేతో దేవుడు అన్నాడు, నేను రాను, నేను వెళ్ళిపో అన్నప్పుడు మనం ఏం నేర్చుకుంటాం? సబ్జెక్టు కృప ఎలా పని చేస్తుంది మన జీవితంలో ఉంటే అదే నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, ఫస్ట్ పాయింట్ నేర్చుకుంటా ఉన్నాం. సరే, మోషే 11వ వాక్యం పెట్టండి, ఏమంటాడు చూడండి. 11వ వాక్యం కదా. మోషే యెహోవాతో, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. నేను వింటానారా? మోషే యొక్క ఫ్రెండ్షిప్ ఎట్లా దేవునితో, మనిషితో మాట్లాడినట్లుగా. అర్థమవుతుందా? మీకు మాట తెలుసా? మాట చెప్పాలి పిల్లరా, నేను మళ్ళీ ముందుకెళ్తాను. పాత నిబంధన గ్రంథంలో ఉండే మోషేకే అంత మాట్లాడేంత, స్నేహితునితో మాట్లాడేట్లా ఉంటే, కొత్త నిబంధనలు ఉన్న మీరు నేను ఇంకెంత గొప్ప కృప కలిగిన వారం తెలుసా? మోషే కంటే మనం గొప్పలమా, మోషే గొప్పడం మనకంటే? ఎందుకు చెప్పండి? జాగ్రత్త వినండి, చెప్తా. మోషే దేవునికి జన్మించలా, మీరు నేను దేవునికి జన్మించాం. మిమ్మల్ని నన్ను దేవుడు ఎంత ప్రేమిస్తాడో తెలుసా? ఓకే, నేను శుక్రవారం కొంతమంది రాలే, నేను చెప్పాను ఈ పాయింట్. మీకు తెలుసా, ఇప్పుడు కూడా ఇది బాగా అర్థం చేసుకోండి మీరు. ఈ రోజుకి కూడా ఉదాహరణకి ఓకే బ్రదర్ మూర్తిని చూశాడు అనుకో దేవుడు, ఎలా చూస్తాడు మూర్తి బ్రదర్ని? జస్ట్ ఉదాహరణ చెప్తున్నా. ఎంత ప్రేమ ఉంటుంది తెలుసా ఆయనకి, ఆయన చూస్తూనే. ఎందుకంటే వినండి, ఆయన్ని చూసినప్పుడు యేసు ప్రభులో చూస్తాడు ఆయన్ని. ఓకే, చిన్న ఉదాహరణ చెప్తారు. ఇప్పుడు మిరాకిల్ ఆడుంది, ఓకే, సండే స్కూల్ వెళ్ళింది. నేను అర్థం చేసుకోండి, నేను ఏం చెప్తున్నాను. మిరాకిల్ని చూసినప్పుడు అంతా నేను నేను ఉండేమాట చెప్తాను, మా గుండెలో ఆనందం కదా, ఆనందం రేగుతుందంటే ఏమంటారు, లెక్కలేని సాటిస్ఫాక్షన్, లెక్కలేని ప్రీతి. ఏం చేసింది ఆ పాప? మాకి నా కొడుకు పుట్టింది కాబట్టి, తనలో నుంచి వచ్చింది కాబట్టి. మీకు అందరికీ మనోళ్ళు ఉండాలి, మీకు అర్థమవుతుంది. మూర్తి బ్రదర్ ఏ రోజు యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించాడో, నూతన సృష్టి ఎవరిలో నుంచి బయటకు వచ్చాడు? యేసు ప్రభులో నుంచి. అందుకే మూర్తి బ్రదర్ని చూసినప్పుడు అంతా యేసు ప్రభులో నుంచి వచ్చినవాడు కాబట్టి, యేసు ప్రభు మీద ఉన్న ప్రేమ అంతా మూర్తి బ్రదర్ మీద చేస్తాడు. ఇప్పుడు తన మీద ఉన్న ప్రేమ అంతా, కొడుకు మీద ఉన్న ప్రేమ అంతా ఎవరి మీద చూపిస్తాం? మనవరాల మీద. ఈవెన్ మన చట్టాన్ని చూడండి, తాతులాస్ ఎవరికి వస్తుంది? మన దేవుడు మనకు తాత కాదు, తండ్రి మాత్రమే. కానీ ఎఫెక్షన్ గురించి మీకు చెప్తున్నా. మోషే ఆయన పుట్ల, నువ్వు నేను ఆయన పుట్టాము. అందుకే మనం ఎవరిలో నుంచి పుట్టాము? యేసు ప్రభులో నుంచి. వీఆర్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. అందుకే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఎప్పుడు దేవుడు నీ మీద కోపంగా ఉన్నాడు, అసహించుకుంటా, ఎప్పుడు అసహించుకోండి. నేను చెప్తున్నా, నువ్వు ఎంత దరిద్రుడు అయినా కూడా, నువ్వు పోయి ఏం గబ్బు పని చేస్తానా కూడా, మీరు అర్థం చేసుకొని చెప్తా. మిరాకిల్ని ఇవ్వడానికి మనం అసహించుకుంటామా? మనుషులు కాబట్టి మన మైండ్ వేరే ఉంటుంది అనుకోండి. దేవుడు ఎప్పుడు అసహించుకోడు. కానీ నువ్వు తప్పు చేసి పాపంలో పడతా అంటే, నువ్వు కష్టాలు పడతావు, కానీ దేవుడు నిన్ను ఎప్పుడు అసహించుకోడు. అది గుర్తుపెట్టుకో. దేవుడు ఎప్పుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు చాలా ప్రేమించే దేవుడు. అసలు దేవుడిలో ఉగ్రత, కోపము, ద్వేషం లేపులేరు. ఎందుకు తెలుసా? మళ్ళీ అదే పాయింటే, నిన్ను చూసినప్పుడు అంతా యేసు ప్రభుని చూస్తా అంటాడు ఆయన. నిన్ను చూడు, యేసు ప్రభు నీలో చూస్తాడు ఆయన. అంత ప్రేమ మీరు నేనండి. ఓకేనే. సో మోషేతోనే అట్లా మాట్లాడేవాడు, నీతో నాతో ఎంత స్నేహంగా ఉండాలని కోరుకుంటాడు పిల్లరా. ఓకే, సరేనే. పాయింట్ ఇది కాదు, నాకు జస్ట్ గుర్తొచ్చింది చెప్తున్నా. ఇదంతా మాట్లాడతాడు దేవుడు. వీళ్ళని తీసుకొని పో, వీళ్ళని సంహరిస్తా, నేను రాను, అసలు మీతో మా దూతను పంపిస్తా,
నేను మాట ఇచ్చినాను కదా, పాలు తేనెల ప్రవహించే దేశం ఇస్తానని. నేను మాట తప్పను, అందుకే నువ్వు తీసుకొని పోయి ఈ గుంపునంతా. నా వాళ్ళు కాదు వీళ్ళు, నీ వాళ్ళే అంటాడు. అది జరుగుతా అంటే మోషే మధ్యలోకి దూరి ఏమంటాడు తెలుసా 12వ వాక్యంలో? అది మీకు చెప్పాలి నేను. కృప నీ మీద ఉంటే ఏం చేస్తుంది? మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలు తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. ఓకే, జాగ్రత్తగా. మోషే అంటాడు, నువ్వు వీరిని తీసుకోమంటానో కానీ ఎవరిని పంపిస్తావో నాకు చెప్పడంలా నువ్వు, అది నాకు కావాలా అని చెప్పి కింద ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నేను నీ పేరును బట్టి నిన్ను ఎరుగున్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. చాలా ఇంపార్టెంట్. కటాక్షం అంటే ఏం తెలుసా? దయ. ఓకే, ఇది క్లియర్ జాగ్రత్తగా. ఇంగ్లీష్ బైబిల్ చదివితే గ్రేస్, ఫేవర్ అని ఉంటుంది. తెలుగు బైబిల్ చదివితే కృప, దయ, కటాక్షం, ఈ 3 పదాలతో సేమ్ మీనింగ్. అమ్మ అర్థమవుతుందా? పాత నిబంధనలో మీరు కటాక్షము, దయ కనపడుతుంది, కొత్త నిబంధనలో కృప అనేది కనపడుతుంది పదం, కానీ అంతా ఒకటే. ఇది కృప, కటాక్షము, దయ, ఫేవర్, గ్రేస్, 5 పదాలు ఒకటే. సో మోషే అంటాడు, నువ్వేమంటావు నాతో? నీ కటాక్షం నా మీద అన్నావా, నా కృప నీ మీద అన్నావు కదా అని. నెక్స్ట్ వాక్యంలో ఏమంటాడు చూడండి. కాబట్టి ఏం కాబట్టి? నీ కృప నా మీద ఉందన్నావు కాబట్టి, నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను తెలుసుకుందును, చిత్తగించము, ఈ జనము నీ ప్రజలే కదా. నేను కృప నీ మీద ఉంటే, కృప ఏం చేస్తుంది? మోషే దేవుడితో మోషే అంటున్నాడు, నా మీద నీ కృప ఉందంటివి కదా, నీ కృప ఉంటే నువ్వు మాకు మార్గం చూపించాలా వచ్చి మాతో. రెండోది, ఇది మాత్రం అనొద్దు, నీ ప్రజలని, ఈ ప్రజలు నీ ప్రజలు. ఆ తర్వాత ఏమైంది? దేవుడు ఏమంటాడు తెలుసా? 14వ వాక్యం పెట్టండి. అందుకు ఆయన, చదవాల మీరు, ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలదు. ఏ మనిషి మీద కృప ఉంటుందో పులరా. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను చెప్పేది మర్చిపోయాను మీకు. ఎక్కడ కృప ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఈజ్, ఎక్కడ నీ మీద కృప ఉంటుందో ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకుంటాం, దేవుని ప్రజెన్స్ నీతో ఉంటుంది. మోషే అన్నాడు, నా మీద నీకు దయ ఉందా, కటాక్షం ఉందా? నువ్వే చెప్తావు కదా నా కృప నీ మీద ఉందని. నా మీద నీ కృప ఉంటే నువ్వు మాతో రావాలా. నా మీద నీ కృప ఉంటే ఈ ప్రజల్ని నా ప్రజలు అనొద్దు, వాళ్ళు నీ ప్రజలు అని చెప్పినప్పుడు దేవుడు అంటాడు, నేను నీతో వస్తాను, నీకు విశ్రాంతి కల. అంటే దేవుడు అంటున్నాడు, కృప ఏం చేసింది? దేవుని సన్నిధిని నీ నుంచి పోనీదు, దేవుని సన్నిధి నీతో నడిపిస్తుంది. అందుకే కృప మీద కృప మనకి ఎప్పుడు కలిగి ఉండాలి మనం. చూడండి 15వ వాక్యంలో ఏమంటాడు? మోషే ఏమంటాడు? మోషే అంటాడు, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము. క్రిస్టియన్ ఎప్పుడు ఇదే చెప్పాలి, క్రైస్తవ నోట్లో ఎప్పుడు ఇదే ఉండాలా. నువ్వు రాకుంటే మమ్మల్ని తీసుకొని పోద్దు. నీ పాలు వద్దు, నీ తేనె వద్దు, నీ ఇల్లు వద్దు, నీ తోటలు వద్దు, నీ మళ్ళు వద్దు, నీ బాయిలు వద్దు. మాకి ఎవరు కాలా? మాకి నువ్వు కాలా. నేను చెప్తున్నా నీకు, ఎక్కడ కృప ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. నేను చెప్తున్నా, అందుకే ఎప్పుడు ఏం కోరుకోవాలా దేవుని దగ్గర? నీ కృప కావాలా మాకి, నీ కృపలో ఎదగాల తండ్రి. కృప ఎవరు మీ జీవితంలో ఎదుగుతుంది? దీనుల మీద. దీనత్వం ఏంటి? ఎప్పుడు ఆయన మీద ఆధారపడ్డం. నువ్వు లేకుండా నేనేం చేయలేను స్వామి. ప్రతి విషయంలో తన్ను ఆహ్వానించడం ద్వారా, నువ్వు నాకు కావాలా, నీ సన్నిధి నాకు కావాలా, నీ కృప నాకు కావాలా. ప్లరా చేయలేనిది ఏది ఉండదు కదా. చూడండి, అందుకనే 16వ వాక్యం 16లో ఒక మాట అంటాడు, ఇంకో మాట అంటాడు. ఏమంటాడు? నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షము కలిగినని దేని వలన తెలియబడును?
మోసే మళ్ళీ అంటాడు, ఎట్లా తెలుసుకుంటుంది నీ కటాక్షం మా మీద ఉందని అని అంటాడు కింద. నీవు మాతో వచ్చుట వలనే కదా అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను. జాగ్రత్తగా కటాక్షం నీ మీద నా మీద ఉంటే భూమి మీద ఉన్న ప్రజలకి నీకు మధ్య తేడా ఉంటుందమ్మా. అందుకే చూడండి, ఇజ్రాయెల్ జనాంగం ఎంత తేడా ఉండేది ప్రపంచంలో. ఈ రోజు కూడా ఎంత తేడా ఉంది. ఆ కాలంలో ఎప్పుడైతే ఈ విషయాలు జరుగుతున్నాయో పిల్లరా, ఐగుప్తు మీద చీకటి ఉండేది, కానీ గోషేను మీద ఏముండో తెలుసా? ఇజ్రాయెల్ ఎక్కడ నివసిస్తున్నారో వెలుగు ఉండేది. పిల్లరా, నేను చెప్తున్నా నీకు కృప గురించి నేను చెప్తాను. ఈరోజు నేర్చుకుంటాను మనము. కృప నీ మీద ఉండే ఆటోమేటిక్గా ఎదుటోడికి తెలిసిపోతుంది, నాలో ఈ వ్యక్తిలో ఏదో తేడా ఉందిరా అని. మీ బంధువులు మీరు కృపలో నడుస్తూ ఉంటే మీ బంధువులంతా అంటారు, వాళ్ళకి నాకు ఏదో తేడా ఉంది. ఖచ్చితంగా తేడా క్రియేట్ చేస్తాడు దేవుడు. రేహాబ్ ఏమనింది ఇజ్రాయెల్ జనాంగాన్ని చూసి? అయ్యా, మీ గురించి వినే మా గుండెల్లో భయం పట్టుకుంది. మాకి ప్రపంచమంతా వణికేది. వీళ్ళు వణుకుతున్నారు లోపల. ఎవరు? ఇజ్రాయెల్ జనాంగము. మేము మిడతలము తూనీగలం అని వీళ్ళు భయపడుతున్నారు. బయట ఏం జరుగుతుంది? వీళ్ళ మీద దేవుని కృప ఉండడం వలన ప్రపంచమంతా భయపడుతుంది. పిల్లరా, రేహాబ్ అంటుంది, మా గుండెలు లేవు మీ గురించి విని. నేను చెప్తున్నా, మనం గ్రహించం ఈ విషయాలు. పిల్లరా, అర్థం చేసుకో బిడ్డ. నువ్వు ఏ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో ఆ రోజు నువ్వు దేవునికి పుట్టి ఉన్నావు. నువ్వు దేవుడిని నేను ఎంత ప్రేమిస్తాడంటే, యేసయ్యని ఎంత ప్రేమిస్తాడో అంత ప్రేమిస్తాడు నిన్ను. నువ్వు ఆ కృపని పట్టుకొని ఆయన నమ్మకంగా ఆయనతో ఉంటే నీకు ఏమి ఈడని చెప్పు. బాగా గుర్తుపెట్టుకుని నేను చెప్పిండే మిరాకిల్ని మేము ఎట్లా చూసే మనుషులు, మేము పాపంలో ఉన్న లోకంలో ఉన్న ఆలోచనలు మాకు ఉంటాయి కదా. దేవుడు అంత ప్రేమిస్తాడు యేసు మనల్ని. ఎందుకంటే యేసు ప్రభులో నుంచి వచ్చినది. అందుకే ఎప్పుడు కోప్పడ్డు మన మీద ఎప్పుడు పగ ఉండదు దేవునికి. మనం ఎందుకు కష్టాలు పడతామంటే సైతానికి ద్వారం తెరిచి. దేవుడు కాదు మనల్ని చెడు చేసేది. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకున్నాం? దేవుని సన్నిధి నీతో నడుస్తుంది కృప నీలో ఉంటే, కృపలో నువ్వు పెరిగితే. సో గ్రేస్ అంటే ఏంటి? దేవుని సన్నిధి. ఫస్ట్ పాయింట్, దేవుని సన్నిధి నీతో ఉంటే పిల్లరా, దేవుడు నీకు ప్రపంచానికి గీత గీసి పెడతాడు. వాళ్ళలో నీళ్ళలో తేడా పెడతాడు. నువ్వు ఏడ నీ బంధువులు ఎరిపోయినా, ఏ స్నేహితులు ఎరిపోయినా నీ పరిస్థితి వేరే ఉంటుంది. సో అందుకే ఏం చేయాలా? కృపలో మనము ఎదగలం. రెండవది, కృప మీ మీద నా మీద ఉంటే 14వ వాక్యం పెట్టిన ఆయన. కృప ఏం తెచ్చిస్తుంది మనకు? ఫస్ట్ మన సన్నిధి తెచ్చిస్తుంది. రెండోది ఏం తెస్తుంది? అందుకు ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదను. జాగ్రత్తగా వినండి, తొందర ముగిస్తాను. విశ్రాంతి కలుగజేస్తాడు దేవుడు. నీలో ఏముంటే? కృప ఉంటే. కృప ఏం చేస్తుంది? విశ్రాంతి. విశ్రాంతి అంటే ఏంటి? వెంటనే మనకు వచ్చే ఐడియా ఏంటి సార్? రిటైర్డ్ అయిపోయినాను సార్, ఇంకా నేను తీసుకునేదే విశ్రాంతి. అది కాదు విశ్రాంతి అంటే చాలా మంది అంటారు కదా, 2 రోజులు సెలవు పెట్టినా ఇంకా హ్యాపీగా ఇంట్లో విశ్రాంతి. ఆ విశ్రాంతి కాదు ఇక్కడ రాయబడి ఉండేది. ఏ విశ్రాంతి? కృప నీ మీద ఉంటే నువ్వు ఎప్పుడు విశ్రాంతిలో ఉంటావు. ఏంటి విశ్రాంతి అండి? జాగ్రత్తగా వినండి. ఓకే, సింపుల్ అవుతున్నా, అన్నీ కలిగి ఉండడం ప్లాన్. అది ఎట్లా? ఆదామును దేవుడు సృష్టించాడు, అన్నీ ఇచ్చాడా? ఆ తర్వాత ఏం మొదలైంది ఆదాం జీవితంలో? చెప్పాలా? చెప్పరు. చూశారు? విశ్రాంతి మొదలైంది పిల్లరా. ఆదాము జీవితం ఎట్లా మొదలైంది? ఏ దాంతో మొదలైంది? ఎందుకంటే దేవుడు అన్ని ఇచ్చి దేవుడు ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. సో ఆ దినం ఏ దినం? మనిషికి మొదటి దినం పిల్లరా. దేవుడు విశ్రాంతి తీసుకున్న దినం మనిషి ఏ దినం? మొదటి దినం. విశ్రాంతి మొదలైంది. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా దగ్గర ఏమిస్తా. ఎందుకంటే ఆ ఆదాం ఏం పోగొట్టాడు? విశ్రాంతి పోగొట్టాడు. ఇప్పుడు నా దగ్గరకు వస్తే ఏమిస్తా? విశ్రాంతి అంటే ఏమో తెలుసా? అన్ని కలిగి జీవించడము ఈ లోకంలో. ఇజ్రాయెల్ జనాంగంతో హెబ్రీలు రాసిన పత్రిక 4:12 దేవుడు ఏమన్నాడు? వీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అన్నాడు. ఏంటి విశ్రాంతి అంటే పిల్లరా? ముందర చూడాలా, సొంత ఇల్లులు కలిగి ఉండడం. నువ్వు ఓకే, ఇట్లా చెప్తా నేనండి,
నువ్వు కట్టని ఇల్లు నువ్వు కట్టని ఇల్లు కలిగి ఉండడం, నువ్వు తవ్వని బావులు కలిగి ఉండడం, నువ్వు నాటని తోటలు కలిగి ఉండడం, నీది కాని చేనులు కలిగి ఉండడం, ఆరోగ్యం కలిగి ఉండడం. ఓకే, ఇంకో మాట చెప్తాను సింపుల్గా మీకు అర్థం కావాలంటే. ముందర చూడాల, ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు ఆదాము దగ్గర ఏమన్నా కొద ఉండేనా, రోగం ఉండేనా, ఇంట్లో కొట్లాట్లు ఉండేనా, ముత్తూటు ఫైనాన్స్ పోయేవాడా? హలో, ఏం చెప్పరు ఎవరు? కానీ పాపం తర్వాత ముత్తూటు ఫైనాన్స్ వెనకాల తిరుగుతాను అనుకోండి ఆదాము. ఓకే, ఇప్పుడు ఇంకో మాట అడుగుతాను మీకు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఏమైనా కొదువు ఉండేదా? ఆయన రోగియా? ఆయన దయ్యాలు భయపడేవాడా? పోనీ ఆడపైన కొట్లాడుకునేవాడా? అది విశ్రాంతి జీవితం. నీ మీద కృప ఉంటే నేను చాలా మంది దైవజనులని ఇప్పుడు కూడా చూస్తాంట, చాలా మంది ఎంత దీవెనగా ఉన్నారు చూడండి. వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు అట్లా. నేను చెప్తున్నా, బిడ్డ ఎక్కడ పరిగెడతాను? డబ్బులని, ఉద్యోగం అని, పిల్లలని, జీతమని, అవని ఇవని అన్నీ ఇచ్చే దేవుణ్ణి కాదని ఎక్కడికి పోతాను? అందుకే కదా ఆయన అన్ని భారం మోసుకొని ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రా, నేనే నీకు విశ్రాంతిని ఇచ్చేవాడిని. ఉద్యోగం కాదు అట్లని చెప్పి ఉద్యోగం చేయమని చెప్పడంలా, చదవద్దని చెప్పడంలా, దేవుని కృప వెనకాల పరిగెత్తు. కృప, దేవుని కృప సంపాదించుకున్న దానికి నువ్వు ప్రయాసపడితే ఇవన్నీ నీ అంట పరిగెడతాయి. అందుకే యేసుప్రభు ఏమన్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతికితే మిగతావన్నీ. సతీష్ అర్థమవుతుందా? యాడిపోయింది శుక్రవారము? చిన్నపిల్లలు మీరు దేవుణ్ణి వెనకాల పరిగెత్తండి రా. ఈ భారతదేశానికి చాలా అవసరం. మీరు దిక్కు తెలియని స్థితికి వెళ్ళిపోతుంది దేశం. చాలా భయంకర స్థితిలోకి ప్రవేశిస్తా ఉంది. కానీ ఇది జరగనీడు దేవుడు. ఆయన లేయాల సింహాసనం మీద. దేవుడు మాగిన పండునే ఏం చేస్తే ఇరుగొడతారంటారు, ఏమంటారు? మాగిన పండుని తీసుకునేది మాగుతా ఉంది. మన పండు భారతదేశం మాగుతా ఉంది. తీసుకొని మన చేతుల్లో పెట్టే దినాలు వస్తున్నాయి. భారతదేశం కంప్లీట్గా యేసు దేశంగా మారుతుంది. ప్రరా మీరు చూస్తానండి, ఆయన బిడ్డలం. ఈ భారతదేశం ఆయనది. ఈ భూమి ఆయన సృష్టించాడు. ప్రతి మనిషిని ఆయన సృష్టించాడు. అందరి కోసం యేసు ప్రభు రక్తాన్ని దారపోసాడు భారతదేశం మీదకి, ఈ భూమి మీదకి. వదిలిపెట్టుకోడు. కానీ ఎందుకు చెప్తున్నాను సార్, మీరు కావాలి ఆయనకి. మోషే మీద ఉన్న కృప లక్షలాది మందిని ఏం చేసింది? నాశనం కాకుండా ఏమన్నారు? దేవుడు సంహరించే స్థితికి తీసుకొస్తున్నారు వీళ్ళన్నా. కానీ ఒక మనిషి మీద ఉన్న కృప సంహారాన్ని ఆపి ఎక్కడ తీసుకెళ్ళింది? విశ్రాంతిలోకి తీసుకెళ్ళింది పిల్లలు. రెండోది ఏం చేస్తా? కృప నీలో పని చేస్తా ఉంటే విశ్రాంతిలోకి నువ్వు ప్రవేశిస్తావు. మూడోది, కృప నీ మీద ఉంటే, చదవండి అపొస్తలుల కార్యము 10:38. తొందర తీనా, నేను ముగించాలి తొందరగా. 10:32, 20:32. సరే, అపొస్తలుల కార్యము 20:32. పౌలు చూడండి, 3వ పాయింట్ నేర్చుకుంటాను. చదువు నేను 20:32 పెట్టారా? చూడండి, ఇప్పుడు 3వ పాయింట్లోకి వస్తాను. నేను చెప్తాను, ఇది చదివిన తర్వాత మీ కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటో. పౌలు లాస్ట్ డే పిల్లరా, పౌలు వెళ్ళిపోతున్నాడు యెరూషలేంకి. అక్కడ పోయి ఆ తర్వాత చనిపోతాడు. ఆ టైంలో సంఘాన్ని పిలిచి, ఎఫెసీ సంఘాన్ని పిలిచి ఏమంటాడంటే, ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారు. ఫ్యాన్స్ వేసేసేయండి మా అందరికి ప్లీజ్, ఫ్యాన్స్ వేసేసేయండి. చూడండి, ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యములకు మిమ్మల్ని అప్పగించున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుకును శక్తిమంతుడు. జాగ్రత్త. ఓకే సార్, స్పీకర్ ఎత్తి పెట్టేసి నేను శివాజీ ఎత్తిపెట్టు. ఇంకా అవసరం లేదు, ఇంకా అయిపోయి కదా, స్పీకర్ వస్తుంది కదా, సౌండ్ కొద్దిగా ఎక్కుపెట్టు. ఓకే, ముందు చూడండి, జస్ట్ ముగిస్తాను. అక్కడ రాయబడింది, పౌలు అంటాడు, ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఇలా కృప మీ మీద ఉందనుకోండి, దేవుని వాక్యము మీకు ఇంకా కృపలో పోయేదానికి సహాయం చేస్తుంది.
నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, డోంట్ వరీ. దేవుని వాక్యాన్ని ఎందుకు కృపా వాక్యం అని రాయబడింది? దేవుని వాక్యాన్ని కృపా వాక్యం అని ఎందుకు రాయబడిందంటే, నువ్వు వాక్యము విన్నప్పుడు అంతా, వాక్యము చెప్పినప్పుడు అంతా కృప నీ జీవితంలో అభివృద్ధి చెందుతుంది. గొప్ప ఉదాహరణ మీకు నేను ఇస్తాను. సెల్ గ్రూప్కి వచ్చిన వాళ్ళకి నేను చెప్పే ఈ మాట ముందర చూడండి. దేవుని వాక్యము నువ్వు చెప్పినప్పుడు అంతా కృపని పెంచుతుంది నీ జీవితంలో. దేవుని కృప వచ్చేటట్లు చేస్తుంది, అందుకే కృపా వాక్యం అన్నారు. ఉదాహరణకి ముందర చూడండి, దావీదు వెనకాల సౌలు చంపేదానికి పన్నాడు పిల్లరా కదా, మనకందరికి తెలుసు. 21 సార్లు దావీదుని చంపేదానికి ప్రయత్నం చేశాడు సౌలు, కానీ దావీదును సౌలు చంపలేకపోయాడు, సౌలే చచ్చిపోయినాడు. కారణం ఏంటి? కారణం ఏమంటే బుధవారం చెప్పాను నేను, ప్రతి సమయము దావీదు పెదవుల మీద ఒక మాట ఉండేది. ఏ మాట? ఐ షల్ నాట్ డై బట్ లివ్ అండ్ డిక్లేర్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. 118వ కీర్తన 17 ఏం రాబడిందంటే, నేను చావను, నేను బ్రతికి దేవుని యొక్క కార్యాలను ప్రచురం చేస్తాను. నేను చావను, సజీవుడనై యెహోవా యొక్క క్రియలు వివరించదను. గొప్ప సీక్రెట్ మీకు చెప్తాను, అయినండి జాగ్రత్తగా. ఎన్నడే కానీ చచ్చిపోతానని చెప్పొద్దండి. ప్రతిరోజు కనీసం కొన్నిసార్లన్నా నేను, నా భర్త, నా పిల్లలు మేము చావము, బ్రతికి యెహోవా క్రియలను వివరించదము. నేను చెప్తున్నా బిడ్డ, నిన్ను చంపేవాడు ఎవరు ఉండరు ఈ సృష్టిలో. అసలు నీకు తెలుసా నిన్ను చంపేకి ఎవరికి శక్తి ఉందో? ఇప్పుడు కూడా, ఈ రోజు కూడా, అమ్మ ఎవరికి ఉంది శక్తి మనల్ని చంపేదానికి? మూర్తి వెదర్ ఎవరికి ఉంది? ఏ పార్టీకి ఉండదు వెదర్. బైబిల్ చెప్తాను, సింపుల్ ఇదే, నీకు నాకు చావు ఎవరి చేతిలో లేదు, నీ నా చావు. అది పెద్ద అబద్ధము. వీళ్ళు చాలా మంది ప్రీచ్ చేస్తా అంటారు. నీ చేతిలో ఉంది. నువ్వు ఎప్పుడు చెప్పాల్సిన వాక్యం ఇది. సంగమా, గుర్తుపెట్టుకో. అనేక సార్లు నోట్లో రావాలా. నీకు భయం వేసింది అనుకో, పాపకి ఏమన్నా అవుతుంది, పిల్లోనికి ఏమన్నా అవుతుంది, నా భర్త డ్యూటీకి పోయినాడు, వాటిని జయించే విధానము భయపడి కాదు, చింతపడి కాదు, దిగులు పడి కాదు, ఏడ్స్ కాదు. నువ్వు ఎప్పుడు చెప్పాలా, నేను, నా భర్త, మా పిల్లలు మేము చనిపోము, బ్రతికుండి దేవుని యొక్క కార్యాలని వివరిస్తాం. దావీదు నోట్లో ఎప్పుడు అదే మాట ఉండేది. ఇంకో మాట చెప్తానండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా? మూడోది ఏం నేర్చుకుంటున్నాము? దేవుని వాక్యం ఏం చెప్తుంది? కృప పెంచుతుంది. అందుకే దాన్ని పౌలు ఏమనిపించాడు? కృపావాక్యము. మీకు ఎవరి చేతిలో అప్పచెప్తానా? పౌలు వెళ్ళిపోతున్నాడు, అంతవరకు ఆ యొక్క పాస్టర్గా ఉన్నాడు, అన్ని నేర్పించాడు, ఇంకా చచ్చిపోతున్నాడు. ఎవరి చేతిలో పెట్టిపోతున్నాడు పౌలు? వాక్యం చేతిలో పెట్టిపోతున్నాడు. ఎందుకంటే ఆ వాక్యం చేస్తుంది కృప. నాకు కిటికీలు తెరిచేసాను, నేను కిటికీలు తెరిచేసాను, కృప, ఈ వాక్యం తెరిచేసాను బ్రదర్. కృపని పెంచుతుంది వాక్యం. జాగ్రత్తగా వినండి. దావీదు వెనకాల సౌలు, రకరకాల శత్రువులంతా ఎండపడ్డారు ప్లరా. కానీ దావీదు ఏం చెప్పేవాడు చెప్పండి? ఎప్పుడు 23:6 కీర్తన 23:6 పెట్టినైనా ఏం చెప్పేవాడు దావీదు? చెప్పండి, మంచి మాట. నేను బ్రతుకు దినములన్నీ వాకిలు తెరిచాను బెదర్, పునీత్ బెదర్ వాకిలు తెరిచాను. ఏం చెప్పేవాడు? నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును. ఎప్పుడు నోరు తెరిసి ఏం చెప్పాలా? కృపాక్షేమం నా వెంట వచ్చును, కృపాక్షేమం నా భర్తను వెంటాడును, కృపాక్షేమం నా ఇంటిని వెంటాడును. నేను చెప్తున్నా, దయ్యాలు ఏమన్నా ప్లాన్ చేయని అవి విజయం సాధించలేవు. ఎందుకంటే నీకేం వెంటాడుతుంది? కృపాక్షేమం. కృప అంటే ఏంటి? దేవుని యొక్క సన్నిధి. అందుకే దావీదు విజయోత్సాహంతో జీవించాడు పిల్లరా. దావీదు అందుకే దేవుని హృదయానుసారుడు. దావీదు ఎప్పుడు చెప్పేవాడు కాదు, దరిద్రం నన్ను వెంటాడుతుంది,
ఏమైతుందో నా భవిష్యత్తు, ఈ పిల్లల భవిష్యత్తు ఏమైతుందో, నా పిల్లలు ఏం గతి పడతారో, ప్రపంచం చూసి ఇట్లుంది, యాడ చెడ్డ అలవాట్లు పడతాడో ఏమో, యాడ తాగుళ్ళలో పడతాడేమో, నా భర్త ఆఫీసు పోయినాడు, ఏమైతుందో ఏమో, నమ్మేకే లేదు జీవితం, ఏం బ్రతుకో ఏమో. ఆ భాష నా నోట్లో ఎప్పుడు రాకూడదు. నువ్వు నేను బ్రతికే విధానమే వాక్యం ద్వారా పిల్లరా. వాక్యం చెప్పినప్పుడు అంతా ఏం చేస్తుంది సార్? కృప నీ మీద అధికమవుతుంది. అందుకే కృపా వాక్యం. ఏం చెప్పాలి నువ్వు ప్రతిసారి నీ పిల్లల గురించి? నా పిల్లలతో దేవుని కృపాక్షేమం వెంటాడుతుంది, నా భర్తతో దేవుని కృపాక్షేమం వెంటాడుతుంది, నా కుటుంబాన్ని దేవుని కృపాక్షేమం వెంటాడుతుంది. అందుకే మనిషి కేవలం రొట్టె వలన కాదు బ్రతికేది, దేవుని నోటి నుంచి వచ్చిన నువ్వు ఎంత వాక్యం చెప్తావో అంత కృప నీ మీద ఎదుగుతుంది. కరెంట్ వచ్చింది, నా కిటికీలు బంద్ చేయండి, ఏసీ. ఎంత వాక్యం చెప్తావో అంత కృప నీ మీద ఎదుగుతుంది. అర్థమైందా? మూడోది, ఫస్ట్ది ఏంటి? కృప ఏం చేస్తుంది? నీ జీవితంలో ఉంటే సన్నిధి తెస్తుంది. రెండవది, విశ్రాంతిలో నడిపిస్తుంది. అందుకే కృప వెనకాల పరిగెత్తాలా. అందుకే గర్వం వెనకాల పరిగెత్తద్దండి. గర్వం ఏం చేస్తుంది? కృపని అంటే ఏం గర్వం అంటే ఏమంటే తెలుగు ఇప్పుడు దీనత్వంకి విరోధమైంది ఏంది? ఓకే, గర్వం, సారీ. దీనత్వం ఏంటి? అయ్యా నువ్వు పగ తీర్చుకునేవాడివి, నేను కాదు. నేను ప్రేమని మాత్రమే పంచుతా, కేవలం దయ చూపుతా, క్షమిస్తా, కనికరం చూపుతా, జాలి చూపుతా. దాన్ని కాకుండా నువ్వు క్రోధము, కుళ్ళు, అసహ్యము, ద్వేషము, పగ, వాడు ఇట్లా చేసినాడు, ఇట్లా చేస్తాను నేను వాణ్ణి, అది గర్వం. కృప అట్లా వాళ్ళ మీద నిలబడదు బిడ్డా. భార్యని పీడిస్తానవా, ఇంట్లో సతాయిస్తానవా, కొడతానవా, అట్లా ఎవరు చేయరు అనుకోండి. నేను చెప్తున్నా మీకు, ఇంకా మిగతా వాళ్ళు వింటున్నారు కాబట్టి. గర్వం అది. ఇంకో బ్రదర్ గురించి చెడ్డ మాట్లాడుతున్నావా, ఇంకో సిస్టర్ గురించి చెడ్డ మాట్లాడుతున్నావా, ఇంట్లో ఏం మాట్లాడుతున్నారు బిడ్డ? ఎవరు లేనప్పుడు ఏం మాట్లాడుకుంటాను? ఇంకో సంసారం గురించి. డోంట్ డూ దాట్. అది విగ్రహారాధనతో సమానం. దేవునికి అసహించుకుంటాడు దేవుడు. దీనులు ఎప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు చెప్తే కదా, దేవుడు ఎట్లా చూస్తాడు మూర్తి బెదర్ని? యేసు ప్రభుని చూసినట్టు తను చూసుకుంటాడు. నేను దూరి తను శపించాను అనుకో, తన గురించి చెడ్డ మాట్లాడాను అనుకో, లేదంటే తనకు ఏదైనా ఉంటే ఆయనతో మాట్లాడాలా. ఏదైనా ఉంటే మనం చెప్పాలా, తప్పేం లేదు దాంట్లో. కానీ నువ్వు ఎప్పుడు చూడాల్సింది యేసు ప్రభు దేవుడు ఎట్లా చూస్తాడు ఆ బిడ్డని అట్లే చూడాలా. లేదనుకో గర్వం. అదే గర్విష్ఠుల్ని దేవుడు ఏం చేస్తాడమ్మా? దీనుల్ని పై తన కృప ఏం చేస్తుంది? లేపుతుంది. ఓకే, సో మూడోది ఏంటి? నీ కృప కావాలంటే ఏం చేయాలి? అనుక్షణము చెప్పాలి. ఏం కావాలా? కృప కావాలంటే నీకు వాక్యం, వాక్యం, వాక్యం. వాక్యం కృప తెచ్చిస్తుంది. ఎందుకంటే నువ్వు దీనుడివి, వాక్యాన్ని నమ్ముతున్నావు కాబట్టి. ఎప్పుడు చెప్పొద్దు ఈ రోగం చంపేస్తుంది, కాలు ఎరుగొట్టేస్తుంది, ఈ రోగం వచ్చింది, ఇది పోదు మా ఇంట్లో నుంచి, మా నాయనకుండంట, వాళ్ళ నాయనకుండంట, వాళ్ళ నాయన కూడా ఉండంట, నాకుంది, నా పిల్లలకు ఉంటుందంట, మా పిల్లలకు ఉంటుందంట. అది కృప తేదు, అది గర్వం అని చేస్తుంది నిన్ను. నేను ఎప్పుడు కృప రావాలంటే నీ పిల్లల మీదకి, నీ మీదకి, నీ కుటుంబం మీద ఏం చెప్పాలా? వాక్యము చెప్పాలా పిల్లరా. కృపాక్షేమం నా పిల్లలు వెంటాడుతుంది. యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. చాలా మంది అంటారు, బ్రదర్ స్వస్థత లభించిందని వారం నుంచి చెప్తానా, కాళ్ళు నొప్పి పోరంలే, నా టైం లేదు నాకే, బట్ జస్ట్ టచ్ చేస్తా. దురాత్మలు ఏం చేస్తాయంటే నీలో ఫీలింగ్ పుట్టించి నీకు పోదు నొప్పి పోలేదని చెప్తా. ఎందుకంటే నువ్వు మానేలా చెప్పడం అని. నువ్వు కంటిన్యూ చేసినావు అనుకో వాక్యాన్ని, యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థ లభించింది, నా రక్తంలో దేవుని ఆరోగ్యం ఉంది, నా శరీరం నిండా దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఆలయం ఇది, కృప పెంచుతుంది. ఆ వాక్యం నువ్వు చెప్తానవే కృప ఏం చేస్తుంది? దేవుని సన్నిధిస్తుంది. నాలుగోది ఫినిష్ చేస్తా, టైం ఆల్రెడీ అయిపోయింది. సామెత కీర్తన గ్రంథం 5:11-12. కృప నీ మీద ఉంటే దేవుడు మోషేతో నడిచాడు, అదేవిధంగా కృప నీతో ఉంటే కంచె ఉంటుంది నీ చుట్టూ. 5:11-12. 11 పెట్టినైనా, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురని నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్య ఆనంద ధ్వని చేదురు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 12. యెహోవా
నీతిమంతులను ఆశీర్వదించువాడవు, నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావు. ఏ వర్షన్ ఇది? ఎందుకు అట్లా మిక్స్ ఉంటుంది బాబు బంగారులో? ఏది ఇది తెలుగు వర్షన్? ఎందుకు అట్లంతా కొద్దిగా కన్ఫ్యూజ్ ఒక ముందు చూడు, పెట్టు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు, నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గురించి ఉల్లసించు. యాక్చువల్లీ ఇక్కడ దయ అని ఉందే, నేను ఆల్రెడీ చెప్పాను. దయ అంటే ఏంటి? కటాక్షం, లేదంటే కృప, గ్రేస్. కృప ఏం చేస్తుందంట? ఇంగ్లీష్లో చూస్తే చాలా బాగా రాయబడింది. కేడము అంటే చుట్టూ ఫెన్సింగ్ చేస్తాడంట. కృప ఇంగ్లీష్లో పెట్టేసి ఒకసారి. 13. ఓకే, చూడండి ఇక్కడ కేజీవి లేదా, ఎన్కేజీవి లేదా? ఎన్కేజీవి పెట్టు. ఎప్పుడు ఎన్కేజీవినే పెట్టాలి నేను ఎన్కేజీవినే రెఫర్ చేసేది. కీర్తనల గ్రంథము 5:12. కీర్తనలైనా దాంట్లో లేదా? ఎన్కేజీవి దాంట్లో ఉంటుంది కదా మీకు. ఓకే, 12 లేదని చెప్పింటే దాన్ని మేనేజ్ చేస్తాంటే నేను. నైనా పోన్లేండి. యూ విల్ సరౌండ్ హిమ్. కృప 4వ పాయింట్ ఏంటంటే, కృప ఏం చేస్తుంది నీ జీవితంలో ఉంటే బిడ్డ, నిన్ను సరౌండ్ చేసి పెడుతుంది. నీ మీద అంటే దేవుడు నేను చుట్టుకొని ఉంటాడు, ఎప్పుడు కంచె వేసి ఉంచుతాడు నీకు. ఉదాహరణకు చూడండి, మళ్ళా అదే ఉదాహరణ, ఐగుప్తీయులు, ఇజ్రాయేలీలు. ఇజ్రాయెల్ చుట్టూ ఏముండేది? కంచె ఉండేది కదా. అందుకే మీరు చూడండి, ఐగుప్తుల ఇంట్లో కప్పలు చేరుకున్నాయి, నిండిపోయిన కప్పలతో. ఇక్కడ ఏ సమస్య లేకుండా హ్యాపీగా బతుకుతున్నారు వీళ్ళు. ఎందుకంటే కంచె వేసి పెట్టాడు రాకుండా. ఆ సైడ్ రక్తము నీళ్ళు రక్తంగా మారిపోయింది. ఐగుప్తులకి నీళ్లు లేవు తాగేదానికి. రాజు దగ్గర పోయి ఏడుస్తారయ్యా, ఏంది ఇది మా జీవితాల్లో ఇంత భయంకరమైన దినాలు చూస్తున్నాం మేము, నీళ్లు తాగేయలేదు, నీళ్లు తాగదామంటే రక్తం ఇది. కానీ ఇజ్రాయెల్ ఇళ్లలో నీళ్ళు ఉండేటి పిల్లరా. అక్కడ మీరు వాళ్ళ కటిక చీకట్లో ఉండేవాళ్ళు ఈ ఐగుప్తీయులు. ఇది రియల్, నిజం ఇది. ఇక్కడ నిండు వెలుగులో ఉండేవాళ్ళు పిల్లరా. కృప నా జీవితం మీద ఆల్రెడీ ఉంది కాబట్టి రక్షింపడ్డాం. ఇదే కృపని నువ్వు పెంచుకుంటూ పోతే నీ చుట్టూ కంచెని చూస్తావు. యోబు గురించి సాతాను 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చెప్పండి? ఫస్ట్ ఏమన్నాడు? నువ్వు ఎంత దీవించావు ఈ వ్యక్తిని, అందరికంటే ధనికుడుగా చేసి పెట్టావు. ఫస్ట్ స్టేట్మెంట్ అది చెప్పి. 2వ స్టేట్మెంట్ ఏం చెప్పాడు సాతాను? ఈయన చుట్టూ ఏమేసి ఉంచావు? కంచె వేసి ఉంచావు. అందుకే నేను ముట్టుకోలేకపోతానా. నీకు తెలుసా, నీ చుట్టూ నా చుట్టూ కంచె ఉంది. చాలామంది క్రైస్తవులకు తెలియదు అదే. సైతానికి తెలిసినంతగిన మనకు తెలిసింటే ఎప్పుడో విజయం సాధించే వాళ్ళం మనం. తెలుసా నీ చుట్టూ కంచె ఉందని? యోబులాగా కంచెని ఇరగొట్టదండి. యోబు చాలా మంచి భక్తిపరుడు, మంచి మనిషి. యోబులో నో ప్రాబ్లమ్స్. కానీ యోబు కంచె ఉందని తెలియదు. యోబుకి ఏముందని తెలియదు, కంచె ఉందని తెలియదు. అందుకే ఎప్పుడు ఏమనేవాడు? బహుగా భయపడేవాడంట. ఏమైతుందో నా పిల్లలకి, ఏమైతుందో నా కుటుంబానికి, ఏమైతుందో నాకే అని. ఎందుకంటే తన చుట్టూ నా కంచె గురించి అనే జ్ఞానం లేదు. నేను చెప్తున్నా మీకు, మీ చుట్టూ నా చుట్టూ కంచె ఉంది. మా కృప ఏం చేస్తుంది? కంచెను పెడుతుంది మీ నా చుట్టూ. సో 4 పాయింట్ చాలు. ఓకే, సో కృప ఆల్రెడీ ఉంది. కృపలో మీరు నేను ఎదగాల. ఎప్పుడు దేవుని చెప్పండి, అయ్యా అత్యధికమైన నీ కృప నాకి. దట్ గ్రేట్ గ్రేస్ ఐ వాంట్. హౌ యూ విల్ గెట్ గ్రేట్ గ్రేస్? హంబుల్నెస్. ఎప్పుడు హంబుల్నెస్. అందుకే ప్రార్థన చేయాలి బిడ్డ. ఇంట్లో ప్రార్థన చేయండి, బయటికి వెళ్ళకు. నీకెంత కాన్ఫిడెన్స్ ఉన్నా, తండ్రి నాకు నీ జ్ఞానమి, నాకు నువ్వు కావాలా, మోసేలాగా ఉండాలా, నువ్వు నా దగ్గర నాతో రాకుంటే నేను ఇంకోటి చెప్తాను, మనతో ఎప్పుడు దేవుడు ఉంటాడు. మోసేకి మనకి తేడా ఉంది.
మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు ఇంకా దేవుడు, మనలో ఉన్నాడు. అది భయపడమని చెప్పడంలే మోసే మాదిరి రాడేమో భంగపోలేమో. నో, అది కాదు నేను నేర్పిస్తాను మీకు. నేనేం చెప్తున్నా, ఆల్రెడీ నీలో దేవుడు ఉన్నాడు, నీతో నడిచేవాడు. కానీ నువ్వు ఎప్పుడు ఆయన దగ్గర ప్రార్థనలో ఇది కోరుకోవాలా, తండ్రి నువ్వు నాతో ఉండు, నాకు సహాయం చేయి, నా జ్ఞానమే ఈ పని నువ్వు నాతో చేయించమని. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని, తండ్రి నీ కృతజ్ఞతలో కృప గురించి ప్రతి సండే నేర్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు మేము కృపలో ఎదగాలంటే ఏం చేయాలనే సబ్జెక్ట్ని నేర్చుకుంటున్నాం. ఈరోజు కృప మా మీద ఉంటే ఏం జరుగుతుందో 4 విషయాలు మేము చూసుకున్నాం. తండ్రి ప్రతి వారము ఈ విషయాలు విని ఈ యొక్క దీవెనల, ఈ యొక్క వాక్యంలో దాగిన మర్మాలను అర్థం చేసుకొని మా యొక్క జీవితాన్ని దీవెనల జీవితంగా మేము మార్చుకుందాము గాక తండ్రి. తండ్రి ఎల్లప్పుడూ కృపని పోడుకోకుండా కృపలో ఇంకా ఎదగాలి తండ్రి. సో ఆ యొక్క జీవితాన్ని మేము జీవించదు గాక. సమస్త ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామములో కూర్చున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, మనము బల్లలోకి వెళ్తున్నాం. బల్ల గురించి ఎవరికైతే డ్యూటీ ఉందో వాళ్ళు నిలబడాల్సిందే కోరుకుంటున్నాం. ఈ సమయంలో నేను దేవుని యొక్క వాక్యాన్ని చదివి, ఎవరెవరు ఉన్న డ్యూటీ అబ్రాహం బెదర్ది ఉంది నాకు తెలిసి, ఎవరెవరు పేరు చెప్పండి మా బెదర్. మీరు చూసుకోరా లిస్టు, ఏఎల్ ఫ్యామిలీలు పెట్టారా? రామ్మూర్తి బెదర్దా? రామ్మూర్తి బెదర్, సుధాకర్ బ్రదర్ రామ్మూర్తి బెదర్ అబ్రాహంది ఉంది, అంజీ బెదర్ చంటి, 5 మంది. ఒకే వాక్యం చదివి మనం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 26 ఒకే వాక్యం నుంచి చదివి, పిల్లరా మీరు తీసుకుంటున్న రొట్టె రసము కేవలం రొట్టె రసం కాదు. అది ఎప్పుడైతే మనం ఇక్కడ ప్రార్థన చేయడం జరుగుతుందో దేవుడు ఆ రొట్టె రసాన్ని తన రక్తము, తన మాంసంలో ఉన్న సామర్థ్యాన్ని దాని మీద కుమ్మరిస్తాడు. సో అందుకే మీరు నేను బలలో పాల్గొని ముందుకు రండి, తొందర రండి లోపలికి. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. అమ్మా, మీరు నేను తీసుకొని తినేటప్పుడు ఏం తింటాను చెప్పాలా? మీరు నేను ఏం తింటాను? ఆయన శరీరాన్ని తింటాను. ఆ తర్వాత దీనిలోనిది మీరు త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. పిల్లరా, మీరు నేను పాల్గొనే ఈ యొక్క బల్లలో పెట్టి ఉన్న రొట్టె రసం యేసు ప్రభు యొక్క శరీరానికి, యేసు ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యం. మీరు నేను తినేటప్పుడు ఏం జ్ఞాపకం చేసుకుని తినాలా? ముందర చూడలేనా? ఏం జ్ఞాపకం చేసుకుని తినాలా? ఏదో బ్రదర్స్ ఇచ్చారులే, ఆ రొట్టె రసంలే, నేను బాప్తిజం తీసుకున్నానులే, అది కాదు. నువ్వు నేను తీసుకునేటప్పుడు సాక్షాత్తు యేసు ప్రభు రక్తాన్ని, శరీరాన్ని తింటున్నావు. అంటే లిటరలీ ఆయన మాంసం కాదు, అది లిటరలీ ఆయన రక్తం కాదు. కానీ జాగ్రత్త తినాలా. నేను చెప్పే పాయింట్, ఆ శక్తి దాంట్లో ఉంది. యేసు ప్రభు శరీరంలో ఉన్న శక్తి ఆ రొట్టెలో ఉంది. శరీరం ఏం చేసింది? నీ శాపాన్ని, నీ రోగాన్ని, నీ మరణాన్ని తీసుకుంది. నువ్వు కృతజ్ఞతతో తీసుకోవాలి. తండ్రి, ఈ యొక్క నీ శరీరాన్ని రొట్టెగా తీసుకుంటున్నాను, నీ శరీరంలో ఉన్న సామర్థ్యం నా శరీరంలో ఎల్లప్పుడూ పని చేయను గాక. నీ రక్తంలో ఉన్న సామర్థ్యం నా రక్తంలో, నా జీవితంలో పని చేయను గాక. అది మీరు నేను తీసుకోవాల్సిన విధానం. ఓకే, ప్రార్థన చేసుకుని, తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ యొక్క యేసయ్య నీ యొక్క శరీరానికి, రక్తానికి సాదృశ్యమగు రొట్టె రసంలో మేము పాల్గొంటుండగా నీ కృతజ్ఞతలు తండ్రి, నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఇది మాకు గొప్ప ధన్యత, మా మీద ఉన్న కృప. నీ కుమారుడు మా ప్రభువు యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాల ద్వారానే మాకు జీవమును అది సమృద్ధిగా లభించింది. ఆదాము ద్వారా సర్వం పోగొట్టుకున్న మాకు నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా సర్వం తిరిగి ఇచ్చినందుకు కృతజ్ఞతలు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బలలో పాల్గొంటుండగా ఆయన శరీరంలో, ఆయన రక్తంలో ఉన్న సామర్థ్యం మాలో ప్రవహించును గాక. నీ బిడ్డలు తీసుకుంటుండగా నాయన వాటిని దీవించమని ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వేడుకొచ్చున్నాం తండ్రి. మన స్థావరాలు నిలబడుకుందాం. మన స్థావరాలు నిలబడుకొని పాట పాడుతూ కృతజ్ఞతతో ఈ యొక్క బలలో పాల్గొందాం. అక్కడ ఇటు చూడకుండా దయతో కృతజ్ఞతతో తీసుకొని ప్రార్థనలో ఉండండి. బల్లని చేతుల్లో తీసుకొని. థ్యాంక్ యూ జీసస్. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా, యేసు రక్తమే
జయమురా సిలువ రక్తమే జయము జయమురా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెడురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెడురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా ఎద్దు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా బలహీనులకు బలమైన దుర్గము ముక్తి రక్తము వ్యాధి బాధలను కలిగించెను స్వస్థత యేసు రక్తము బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలకు విడుదల కలిగించెను స్వస్థత యేసు రక్తము శాంతికి స్థావరం యేసుని రక్తం నీతికి కవచం పరిశుద్ధుని రక్తం శాంతికి కవచం యేసుని రక్తం నీతికి కవచం పరిశుద్ధుని రక్తం మృత్యుని గెలిచిన రక్తము పాతాళం రక్తము నరకాన్ని బంధించిన శేషాలే అధిపతి రాజు యేసయ్యే యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా పాపికి శరణం యేసు రక్తము రక్షణ ప్రకారము అపవిత్రాత్మను పారదోలును ఖడ్గము యేసు రక్తము పాపికి శరణం యేసు రక్తము రక్షణ ప్రకారము అపవిత్రాత్మను పారదోలును ఖడ్గము యేసు రక్తము అందరికీ అందిందమ్మా? వాళ్ళందరికీ అందిందా? ఓకే, ప్రార్థన చేసుకుని తండ్రి మరోసారి కృతజ్ఞతలు మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని శరీరాన్ని బట్టి నీ కృతజ్ఞత చెల్లించుకుంటున్నా. ఆయన రక్తం ద్వారా శరీరం ద్వారా చేసిన కార్యాలన్నిటి బట్టి ఈరోజు మేము జీవము కలిగి ఉన్నాం. తండ్రి యొక్క రసాన్ని రొట్టెని మీరు దీవించారు తీసుకుంటుండగా చేసే శరీరాన్ని రక్తాన్ని మేము పూజిస్తుండగా తండ్రి ఆయన సామర్థ్యము మేము నిరంతరం అనుభవించడం గాక. ఇక్కడ ఎవరన్నా అనారోగ్యులు ఉంటే యేసు నామంలో ఈ క్షణమందే వారిలో ఒక ఆరోగ్యం వచ్చును గాక. ఈ క్షణమందే వారు బలహీనత నుంచి విడుదల పొందుకుందరు గాక. ఏ కుటుంబం మీద అపవాది క్రియ ఏదున్నా ఈ క్షణమందే అది యేసు నామములో విరిగిపోవును గాక. దురాత్మ కార్యములు లయమైపోవును గాక. దూతలు వీరి శత్రువుని నాశనం చేయుదురు గాక. కృతజ్ఞత చెల్లించుటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, ఆఫరింగ్ టైట్స్ మన చేతిలో తీసుకోండి. ఆలస్యం కాకుండా టైత్ ఆఫరింగ్ మీ చేతిలో తీసుకోండి పిల్లరా. కన్ఫెషన్ పెరగలేదా? ఓకే, టైం తక్కువ ఉంది కాబట్టి ప్రార్థన చేసుకుందామా. తండ్రి మాకిచ్చిన ధనంలోంచి నీవే మా ఆధారమని నీ ద్వారానే మాకు ఆస్తులు వస్తాయని ఐశ్వర్యం వస్తాయని నమ్మి మా దశమ భాగాన్ని కానుకలను యేసు నామములో మీకు సమర్పించుకుంటున్నాం. తండ్రి నీ కృతజ్ఞతలు మా ఈ దశమ భాగాన్ని కానుకలు తీసుకొని 100 రెట్లు తిరిగి కృతజ్ఞతలు తండ్రి. సింహములకు లేమి కలుగును, నీతిమంతుడగు నాకు ఏ లేమి కలుగును గాక.
నీతిమంతుల ఇల్లు నీతిమంతుల గొప్ప ధననిధి అన్నావు. గొప్ప ధననిధి నా ఇల్లు గొప్ప ధననిధిగా నా ఇల్లు ఉండును గాక. గొప్ప ధననిధిగా నా ఉండును బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు హైగా ఉండును ఎప్పుడు గాక. హైగా ఉండును గాక. నేను అప్పిచ్చేవానిగా నేను అప్పిచ్చేవాడిగా ఉంటాను కానీ అప్పు తీసుకునేవానిగా అప్పు ఉంటాను గాక. తీసుకునేవాడిగా గాక. నా ప్రతి అవసరత నా ప్రతి అవసరత నువ్వు స్వర్గం నువ్వు నుంచి స్వర్గం తీరుస్తున్నావు తండ్రి. తీరుస్తున్నావు తండ్రి. నీ కృప నీ కృప నా మీద ఉంది నా కాబట్టి, మీద ఉంది కాబట్టి, నీ సన్నిధి నీ సన్నిధి నాతో ఉంది కాబట్టి, నాతో ఉంది కాబట్టి నేను బీదరికాన్ని నేను బీదరికాన్ని నా జీవితంలో చూడను గాక. చూడను గాక. ఐశ్వర్యవంతున్నాయి ఐశ్వర్యవంతుని ఆస్తులు కలిగి ఆస్తులు కలిగి నేను జీవించదు నేను జీవించుదును గాక. యేసు నామములో యేసు నామములో కృతజ్ఞతతో కృతజ్ఞతతో సంతోషంతో నువ్విచ్చిన నీవిచ్చిన జీతంలో నుంచి జీతంలో ఆస్తిలో నుంచి ఆస్తిలోంచి దశమ భాగాన్ని దశమ భాగమును కానుకను కానుకలను నీకు సమర్పిస్తున్నాను. యేసు నామములో యేసు నామములో వేడుకొంచున్నాము. వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు పాడండి. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. విశ్వాసంతో స్వదేశం విడచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసంతో స్వదేశం విడచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఇస్సాకు విధేయుడై మరియాగమాయెను, వాగ్దానమును బట్టి మృతుడై లేచెను. ఇస్సాకు విధేయుడై మరియాగమాయెను, వాగ్దానమును బట్టి మృతుడై లేచెను. ఇస్సాకు చాలిన దేవుడు నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యేసయ్యా, యేసయ్యా. కళ్ళు మూసుకుందాం. సోదరు సుధాకర్ ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతమైన దేవుడా, కృప కలిగిన యేసయ్య, కనికరము కలిగిన యేసయ్య, స్తోత్రం తండ్రి. గడిచిన కాలం నుండి ఈ దినం వరకు నీ కృపలో మమ్మల్ని సజీవుల గుంపులో నిలువబెట్టి మరొక దినమును మాకిచ్చి నీ యొక్క పునరుద్ధాన దినముందు నాయన నీ సన్నిధిలో మా యొక్క ఏల సంఘం అంతా ప్రభు ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, ప్రార్థన చేసుకునే కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రములయ్యా. దేవాని కొందరములు నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ కుమారుడు, నీ బిడ్డ పాస్టర్ టిఆర్ బాబు ద్వారా నీవు వివరించినటువంటి కృపను బట్టి నీకు స్తుతులు. మేము ఎల్లప్పుడూ ప్రభువా నీ కృపతో నిండి నీ కృప మీద మాత్రమే ఆధారపడి బ్రతికే స్థితిని మాకు నీవు ఇచ్చి ఉన్నందుకు స్తోత్రములయ్యా. బిడ్డల ప్రభువా వాళ్ళ ఉద్యోగముల నుంచి, పనిబాటల నుంచి, చేతి పనుల నుంచి, వ్యాపారాల నుంచి ప్రభువా కానుకల ప్రభువా నీ ఎడలకు తెచ్చి ఉన్నారు, నీ సన్నిధికి తెచ్చి ఉన్నారు. నీ మీద విశ్వాసముతో, నమ్మకముతో నీ ఎడల నీవు బహుగా దీవించే దేవుడు అని, 100 రెట్లు మాకు ఇచ్చే దేవుడు అని విశ్వాసముతో నీ బిడ్డలు ప్రభువా నీ సన్నిధికి తెచ్చినటువంటి ప్రతి ఒక్క కానుకను తండ్రి నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఆ కానుకలను నూరంతులుగా
ఫలింపజేసి మనఃపూర్వకముగా నీవు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొని జవాబులు పొందుకుని ఉన్నాము మా పరలోకపు తండ్రి ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. చాలా ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఉంది. రేపటి నుంచి